అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఇంకా మంచి ఫ్యూచర్ లేదనా ఇవ్వలేకపోయారని ఎప్పుడైనా ఫీలింగ్ ఉండిందా? నాకు ఫాదర్ లవ్ తెలియదు వైషు. అసలు ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, కానీ నాకు ఆ మెమొరీస్ లేవు. పావని గారు ఇంత అందంగా ఉండడానికి సీక్రెట్ ఏంటి? ఎప్పుడు నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. బేసిక్గా నేను నాకు నచ్చను. అదేంటి? నా కలర్, నా హైట్, నా ఫేస్. మీకు అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ మీ అందాన్ని చూసే వచ్చారు? రాలేదు, మరి కంటెంట్ చూసి వచ్చాను. మీ హస్బెండ్ కి మీరు బాగా నచ్చారు కదండి. పొరపాటున జరిగిపోయింది. అయ్యా సేవ్ చేస్తున్నారా మనీ? పర్లేదు. ఇంతకు ముందు దానితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్. ఇంతకు ముందు నేను చేసిన తప్పు ఏంటంటే యాక్చువల్గా ఆస్ట్రాలజీ ప్రమోషన్. మన వెనకాల ఒక జరుగుద్ది. కొన్ని వీడియోస్ లో మీరే చెప్పేస్తూ ఉంటారు, ఈ వీడియోకి వస్తే చూడండి నెగిటివ్ కామెంట్స్, ఏముందిలే మీరు పెట్టండి, మీకు ఏం పని ఉంది. అలవాటు అయిపోయింది. నువ్వు పెట్టుకోండి అబ్బా. అంటే ఎప్పుడు బాధపడలేదు. చదవడం మానేసాను. లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దు అని చెప్పి స్టిల్ ఇప్పటికీ నేను చెప్తా, లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దు. మీదే మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి పావని గారు ఇప్పటి వరకు? మా ఆయన్ని పెళ్లి చేసుకోవడం. ఫీల్ అవుతుంది. ఇలా ఈ డైలాగ్ ఏంటండి లాస్ట్ లో మళ్ళీ? అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? హౌస్ లేకపోవడం. ఆ స్టార్ట్ చేసిన వీడియోస్ దగ్గర నుంచి క్రియేటర్స్ మీట్ వరకు వచ్చిన ఎలా ఉంది ఈ హై? అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అక్కడే ఉండిపోయారు, నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, నేను ఇక్కడి వరకు వచ్చాను. వడ్డీ అమ్మ, ఇప్పుడు ఇది నెగిటివ్ అయింది మీకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే, పల్లెటూరులో ఉంటే పొలం పనులు స్టార్ట్ చేయాలేమో అనే భయంతో, లేదు నేను అక్కడితో ఆగిపోను, నేను ఎలాగైనా ఏదో ఒకటి నా అంతటి నేను స్టార్ట్ చేసి ముందుకెళ్తాను, ఆడపిల్ల అంటే ఇక్కడే కాదు ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు అని నిరూపించిన పావని గారు అనమాట. పావని వెంకి న్యాచురల్ టాక్స్ నుంచి పావని గారు ఉన్నారు. కొంచెం మేమే మేకప్ వేసి హెయిర్ సెట్ చేసి రెడీ చేసి తీసుకొచ్చాం అనమాట. సో పావని గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. నన్ను అడిగారా? ఇందాక అడిగాను కదా. అది కెమెరా ఆఫ్ లో అడిగారు, ఇప్పుడు మళ్ళీ అడగాలి కదా. హాయ్ అండి, బాగున్నారా వైషు గారు? మీరు చెప్పొచ్చు కదా నేను బాగున్నానని, అయిపోయేది. సూపర్ గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. మీకు నాకు ఒక సేమ్ థింగ్ ఏంటి తెలుసా? ఏంటి? మీది నాది ఒకటే ఊరు. మీది నెల్లూరు, మాది నెల్లూరు. మీది తినాలి, మాది మాది తినాలి తినాలి. అన్నట్టు. కాదు పావని గారు, ఇంత అందంగా ఉండడానికి సీక్రెట్ ఏంటి? ఎప్పుడు నేను అదే ఆలోచిస్తా ఉంటాను. ఏమై ఉంటుందంటారు? తెలీదు నాకు, మీరు చెప్పాలి. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? బేసిక్ గా నాకు నచ్చదు. ఐ మీన్ నేను నాకు నచ్చను. అదేంటి? నిజం. నా కలరు, ఐ మీన్ నా హైట్, కొంచెం హైట్ తక్కువ ఉండి కొంచెం బ్రైట్గా ఉంటే బాగుండేదాన్ని, ఇంకొంచెం బ్రైట్ ఫ్యూచర్ ఉండేదేమో అని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటా. నా కలరు, నా హైట్, నా ఫేస్ అస్సలు నచ్చదు. నాకు నేనే నచ్చను. మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది. ఎప్పుడు నా మీద నేనే వేసుకుంటూ ఉంటా. మీరు ఒకటి గమనించారా? హైట్ మీకు ఎక్కువ ఉంది, నచ్చదు. కలర్ కొంచెం తక్కువ ఉంది, నచ్చదు. ఏది మీకు నచ్చేలాగా లేను. నాకు నచ్చేలా నేను లేను. బేసిక్ గా అలా అనుకుని భయపడుతూ బాధపడుతూ ఉంటారు తప్ప, నిజంగా నిజాయితీగా న్యాచురల్ గా ఉండేవాళ్ళు మీరే అండి. ఇప్పుడు ఏదైనా సరే ఎందుకు అలా అంటే, చాలా మంది కొంచెం బ్లాక్ గా ఉంటే వాళ్ళు మాట్లాడే మొదటి మాట, నేను కలర్ తక్కువ ఉన్నాను, వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసేసుకొని దాన్ని నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ జోక్ లో ఎందుకో కొంచెం ఇబ్బంది పడతారు అనిపిస్తూ ఉంటుంది, బాధపడుతుంది. కానీ నేను ఎప్పుడు అలా అనిపించలే. బాధ ఉంటుంది, కానీ ఆన్ కెమెరా ఉన్నప్పుడు నా మీద నేనే జోక్స్ వేసుకుంటే అది అందరికి నచ్చుతుంది. ఓకే, అది కరెక్టే, అది నిజమే. సో అందరు దాన్ని ఎంజాయ్ చేస్తారు బాగా. ఓకే, అది నాకు నా ఛానల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, నా మీద నేను జోక్స్ వేసుకుంటూ వాళ్ళని నవ్వించడం. అది బాగా పోతున్నాయి వ్యూస్. సో అలా అలా ఛానల్ లేసిపోతూ. అది మీకు బాగా అనిపిస్తుందా? అంటే మీ మీద మీరు జోకులు వేసుకోవడం నిజమే కదా.
సో అది నేను కరెక్ట్ కాకపోతే వేసుకొని బాధపడాలి. హ్మ్. నిజమే ఇక్కడ నిజానికి నేను కలెక్టివ్ ఈవెంట్‌కి వెళ్ళాము. హ్మ్. అక్కడ చాలా మంది యూట్యూబర్స్ వస్తారు. వాళ్ళు "నువ్వు వీడియోలో చాలా షార్ట్‌గా కనిపిస్తావు. ఇప్పుడేంటి ఇంత హైట్ ఉన్నావు?" హ్మ్. సో వచ్చేసింది ఆ వర్డ్ అక్కడ. ఓకే. అది నిజం. వీడియోస్‌లలో నేను కనిపించను హైట్. కానీ రియల్‌గా నేను చాలా హైట్ అంటే ఉంటా. మీరు షార్ట్‌గా కనిపించేలా తీసుకుంటారా వీడియోస్? అలా ఏం లేదు. అది హ్మ్. చూసే విధానం వల్ల షార్ట్‌గా హైట్ కనిపిస్తానని. లేరని ఏడుస్తుంటారండి బాబు. మీకు అర్థం కావట్లేదు. హైట్‌కి తగ్గ పర్సనాలిటీ కాదు నాది. ఎందుకు కాదు ఎంత అందంగా ఉంటేను? అంటే మీ అమ్మాయి మేకప్ చేసింది గదా! అలా అనిపించొచ్చు. మీరు మరీ చేస్తున్నారండి. అస్సలు లేదు. నిజంగా క్యూట్‌గా ఉన్నారు సో, నేచురల్‌గా. చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్ ఏం చేస్తారు అంటే, "లేదు అక్క అందానికి ఇంపార్టెన్స్ లేదిప్పుడు. హ్మ్. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, మీ కలరు, మీ హైటే మీకు ప్లస్ అయింది. హ్మ్. సో, మీరు నేచురల్‌గా ఉంటారు. దాని గురించి మీరెందుకు బాధపడుతూ ఉంటారు" అని జెప్పేసి. నేను అనుకునేదేంటంటే, నాకు కొన్ని ఉంటాయి. ప్రమోషన్స్ అని ఇప్పుడు అవన్నీ కామను. సో, కొన్ని కొన్ని నేను చాలా రిజెక్ట్ చేస్తానన్నమాట. హుహు. నేను అందంగా లేకపోవడం వల్ల ఇది నాకు సూట్ అవ్వదేమో అని చెప్పి కొన్నిటిని రిజెక్ట్ చేసేస్తా. నిజమా? నిజం. ఓకే. కొలాబరేషన్స్ రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తాను. మీకు మీరే ఇది అలా నేను సూట్ అవ్వను. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి. ఇది నేను సూట్ అవ్వను. ఒకవేళ ఇది చేసినా కానీ బ్యాడ్‌గా వెళ్ళిపోతా. హ్మ్. ఇప్పుడు ఏదన్నా రిజల్ట్ ఉంటే చెయ్యాలి. రిజల్ట్ లేకుండా నేను చేస్తే అది నమ్మబుద్ధి అవ్వాలి కదా ఎవరికైనా. ఓకే. అసలు ఒప్పుకోనివి కూడా చాలా ఉన్నాయి. హ్మ్. మేబీ మంచిగా సంపాదించుకునేదాన్నేమో ఇంకొంచెం బాగుంటే అనిపిస్తది. ఐ యామ్ నెవర్ అగ్రీయింగ్ విత్ దిస్ అండి. అస్సలు ఒప్పుకోవట్లేదు నేను. ఒప్పుకోరు. ఎవ్వరు ఒప్పుకోరు. నా సబ్‌స్క్రైబర్స్ కూడా మరి ఏం ఒప్పుకోరు. మీకు అన్ని లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ మీ అందాన్ని చూసే వచ్చారంటారా? రాలేదు. మరి? నేను కంటెంట్‌ని చూసొచ్చాను. నా అందాన్ని చూసి రాలేదు. ఎగ్జాక్ట్‌లీ. మీ అదే కంటెంట్ చెప్తున్నా. అంత మాట్లాడుతుంది. మీ కంటెంట్‌లో మీరు మాట్లాడుతున్నారు. అవును. అందంగా లేరు గదా! అని జెప్పేసి అవును. మిమ్మల్ని ఎవరు పైకి నెట్టేయలేదు గదా! ఇక్కడ నాకు నేను నచ్చనని చెప్తున్నా. కానీ నేను అందరికీ నచ్చుతా. హ్మ్. నాకు మాత్రమే నేను నచ్చను. ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మొదలుపెట్టండి. అప్పుడు ఇంకా బావుంటది అలా. బావుంటది పోనీ మీ లైఫు. హస్బెండ్‌కి మీరు బాగా నచ్చారు కదండీ! పొరపాటున జరిగిపోయింది. అయ్యో! ఇంక చూసారా ఇది? అయ్యో! అయ్యయ్యో! అయిపోయింది. పొరపాటున జరిగిపోయిందంతే. అది వాంటెడ్‌లీ నచ్చింది కూడా కాదు. హుహు. అదేలో అలా అలా ఎళ్ళిపోయింది. అలా అలా అక్షింతలేసేసారు. అలా అలా అక్షింతలేసేసారా? అంతే. మీరు మీ లైఫ్‌ని గూడా ఒక జోక్‌లాగా మాట్లాడేసుకోవడం, జోక్‌లాగా తీసుకోవడం జేస్తారా? అంతే. బేసిక్‌గా ఒక 2 డేస్ అయిపోయింది హైదరాబాద్‌కొచ్చి. హ్మ్. నాకు అందరూ మూడీగా ఉంటే అస్సలు నచ్చదు. ఓకే. ఇప్పుడు నా మీద నేనన్నా జోక్స్ ఏసుకుంటా. వాళ్ళ మీదన్నా ఏస్తా. వాళ్ళ మీద ఏస్తే సీరియస్ అవుతారు. హ్మ్. సో, ఇక్కడ నవ్వాల్సింది కామన్ పాయింట్ ఇక్కడ. నా మీద నేనేసుకుంటే వాళ్ళు నవ్విస్తా. హ్మ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుద్ది. ఓకే. బేసిక్‌గా ఒక కొటేషన్ అంటారు. అందరూ చెప్తా ఉంటారు నాకు తెలీదు గానీ, బయటికెప్పుడు నవ్వుతా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఏడుస్తా ఉంటారని జెప్పేసి. ఎందుకు ఏడుస్తానో కూడా చెప్తాను. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం బయటికి చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. అవును. అవన్నీ అందరికి తెలియాల్సిన అవసరం లేదు. మన ఈ నేను నిజంగా మీకు తెలీదు కాదు. ఈ యూట్యూబ్ అంటేనే ఒక ముసుగు. ఇప్పుడు మనం తింటున్నామా? హ్మ్. ఫోన్ అక్కడ పెట్టుకొని తినాలి. నార్మల్‌గా అయితే అలా చేస్తామా? చేయంగా. ఇప్పుడు ఏదన్నా మాట్లాడుతున్నాం హస్బెండ్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఏదైనా ఫన్నీగా వేయాలి. అక్కడ హస్బెండ్ నవ్వడు నార్మల్‌గా మనం ఉంటే. కానీ అక్కడ కెమెరా పెట్టామనుకోండి మన మాటలకి వాళ్ళు ఇంప్రెస్ అయినట్టు ఎక్స్‌ప్రెషన్ పెడతారు. హ్మ్. చాలా వరకు ఇది ఫేక్‌గానే ఉంటది. హ్మ్. అంటే ఆ ముసుగులో మీరు బ్రతికేస్తున్నారంటారా? చాలా మంది ఇంతే. యూట్యూబర్స్ లైఫ్ ఎట్లుంటదంటే ఏవో కొన్ని ఆన్ స్పాట్ అంటే అవతల వాళ్ళు కెమెరామన్‌ని మెయింటైన్ చేస్తూ ఎడిటర్స్‌ని పెట్టుకొని ఆన్ స్పాట్‌లో తీసేవాళ్ళు చాలా మందుంటారు. హ్మ్. కానీ మేమెలా ఉంటామంటే రీక్రియేట్ చేయాలి మళ్ళీ సీన్‌ని. ఓకే. ఇప్పుడు ఇది బాగా అనిపిచ్చింది. మళ్ళీ మనం దాన్ని రీక్రియేట్ ఇది చేయాలి. చేయాలి. నేచురల్‌గా రావాలి. రావాలి. హ్మ్. సో, అది నటనే కదా! నిజం. చాలా వరకు ఎక్కడో అలా ఆహ్, నటిస్తూ విసిగిపోలేదా ఏ రోజు? నేను వీడియోస్‌లలో గూడా చెప్తాను. హ్మ్. నాకు వీడియో తీసేవాళ్ళు, కెమెరామెన్ ఎవ్వరు లేరు. ఆల్‌మోస్ట్ హౌస్‌లో వీడియోస్ చేసుకునే వాళ్ళకి అలానే ఉంటది. హ్మ్. నేను ఒక, ఒక కుకింగ్ వీడియోస్ తీయాలంటే జస్ట్ ఒక అరగంటలో అయిపోయే కుకింగ్ నాకు 1 ½ అవర్ పట్టద్ది. ఓకే. దాన్ని ఎలా షూట్ చేస్తాం తెలుసా? కెమెరా ముందు ఫోను ముందుకు తెచ్చుకోవాలి. స్టాండ్ జరుపుకోవాలి. అప్పటికి నేను ఎన్ని స్టాండ్‌లుంటాయో ఇంట్లో. ఒక సెల్ఫీ స్టిక్ అని, రింగ్ లైట్ అని, ఒక క్లిప్ టైప్ ఎన్ని పెట్టుకొని ఉంటానో అంటే కవర్ చేయడానికి. హ్మ్. కానీ మనం మూవ్ అవ్వాలి. మనం అవును. తెచ్చుకోవాలి. షూట్ చేసుకోవాలి. ఇది కాదా? మళ్ళీ ఇంకొక యాంగిల్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఇదంతా జరుపుకుంటూనే ఉంటాం.
అదే అదర్ పర్సన్ అనుకో జస్ట్ అరగంటలో అయ్యే కుకింగ్ కూడా జస్ట్ 20 మినిట్స్‌లో అయిపోద్ది వీడియో షూట్. అది ఉంటే బాగుండు అని ఒక అనిపిస్తది. రెగ్యులర్ లైఫ్ మిస్ అయిపోయారనమాట అవును. కదా. మొత్తం ఇదే ఇంకా. పొద్దున్న లేవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూలుకి పంపించడం, మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేసుకోవడం, మధ్యాహ్నం వాళ్ళకి క్యారేజ్ తీసుకెళ్ళడం, వాళ్ళకి తినిపించుకోవడం, మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేసుకోవడం, మళ్ళీ నైట్ వాళ్ళని సాయంత్రం తీసుకురావడం, వాళ్ళకి స్నాక్స్ పెట్టుకోవడం, ట్యూషన్‌లో వదలడం, మళ్ళీ తీసుకొని రావడం, వాళ్ళని ఇంక నిద్రపుచ్చడం, వాళ్ళకి ఫుడ్ పెట్టి, ఆ తర్వాత నేను ఎడిటింగ్ చేసుకోవడం, ఈ వీడియోస్ ఈరోజు తీసిన వీడియోస్ నెక్స్ట్ డే అప్‌లోడ్ చేయడం. టోటల్ లైఫ్ ఇదే. ఇంక ఈ మధ్యలో నేను పడుకోవడం, తిన్ మీరు నమ్మరు. ఇక్కడ హైదరాబాద్‌కొచ్చిన కాడి నుంచి నేను డైట్ అనేది పక్కన పెట్టా. నేను ఓన్లీ మధ్యాహ్నమే తినేది. ఓకే. మార్నింగ్ టిఫిన్ తినను. నైట్ తినను. సీరియస్లీ? అది డైటా లేకపోతే డైట్ కుదరట్లేదా? అది డైట్ అని కూడా చెప్పను. ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ తిన్నాననుకో బేసిక్‌గా టిఫిన్ తినకపోవడం అనేది చాలా వరస్ట్ థింగ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అసలు స్కిప్ స్కిప్ చేయకూడదు. చేయకూడదు. దానివల్ల అవును. చాలా ఇష్యూస్ వస్తాయి. కానీ నాకిక్కడ నైట్ ఏ టైం దాకో నేను ఎడిటింగ్ చేసేసి కళ్ళు బాగా ఎప్పుడెప్పుడు కళ్ళు ఇట్లా పడుకుంటే నిద్రొచ్చే టైప్ ఉంటాం. మార్నింగ్ తిన్నామనుకోండి, అలా నడుము అలిస్తే ఏమవుతుంది? నిద్రొచ్చేస్తది. నిద్రొచ్చేస్తుంది. ఇంకెక్కడ వర్క్ చేసుకుంటాం? నాకక్కడ ఓకే. టైం ఎక్కడుంది? నిద్రపోతే వీడియో ఎప్పుడు షూట్ చేయాలి? మరీ చాలా వర్కాహోలిక్ అయిపోయారంటే మీ హెల్త్, మీ నిద్ర చాలా ఇంపార్టెంట్. ఫుడ్. కానీ ఇట్లా మేనేజ్ చేసుకొస్తున్నానో నాకే తెలియట్లేదు. ఇది ఒక్కోసారి ఎప్పుడు తెలుస్తది తెలుసా? ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హ్మ్. తెలుస్తది. వస్తూనే ఉంటాయి అయి మామూలే. కానీ నా ఒపీనియన్ అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించలేం. హ్మ్. అట్లా అయిపోయింది. ఎన్నో చూసాను వైషు నేను. అంటే డబ్బులు లేని సిట్యుయేషన్సు. హ్మ్. ఎక్కడో విలేజ్‌లో అసలు చిన్న విలేజ్ మాది. ఓకే. అక్కడి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అది నా ఛానెల్‌లో అందరికీ తెలుసు. హుహు. కానీ ఒక్కగానొక సిట్యుయేషన్‌లో అస్సలు ఇంకొక్క అడుగు కూడా ముందుకేయలేనేమో అనిపిస్తది. స్టిల్ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దాటేసొచ్చానా? లైఫ్‌లో ఇన్ని అనుభవించేసాను అని అనిపిస్తది. హ్మ్. కానీ ఆ అడుగు వెయ్యలేనప్పుడు ఎలా ముందుకొస్తారు? ఏంటి మోటివేషన్ అక్కడ? పిల్లలు మనకేదన్నా అయితే వాళ్ళ సిట్యుయేషన్, వాళ్ళ ఫ్యామిలీ. మనమే గదా! వాళ్ళకి అండగా ఉండేది. హ్మ్. ఇప్పుడు రేపు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటది. ఎవరి వల్ల? మన వల్ల. అవును. సో, మనకేదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. నాకు అంటే మీకా దడొస్తుంది. మంచి ఫ్యూచర్ లేదనా? ఇవ్వలేకపోయారని ఎప్పుడైనా ఫీలింగ్ ఉండిందా? నాకు ఫాదర్ లవ్ తెలీదు వైషు. అసలు బేసిక్‌గా ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు. కానీ ఎప్పుడూ ఫాదర్స్ ఎలా ఉండాలి అంటే పిల్లలతో ఫన్నీగా. హ్మ్. సో, మన ప్రాబ్లమ్స్ అందరికీ ఉండే ప్రాబ్లమ్సే అందరి పేరెంట్స్‌కి ఉంటాయి. అవును. కానీ అది పిల్లల దగ్గర చూపించకూడదు. ఆ స్ట్రెస్సు, ఆ కోపము అన్నీ వాళ్ళ మీద రుద్దేస్తే ఐ మీన్ రుద్దడం అంటే వాళ్ళ మీద చూపించకూడదు. చూపిస్తే సో, దానివల్ల మనకేమైపోద్ది భయమొచ్చేస్తది. హ్మ్. వీళ్ళతో ఇలా ఉండకూడదు మనం కనీసం మాట్లాడితే ఎలా సీరియస్ అవుతారో. ఓకే. నేను మీ చైల్డ్‌హుడ్ పాడైపోయిందా ఆ లెక్కన? అంటే నాకా మెమోరీస్ లేవు. హ్మ్. ఎక్కడో కొన్ని వెతుక్కోవాలనమాట. ఓకే. ఎవరన్నా ఫాదర్, డాటర్ లవ్ గురించి చెప్తుంటే మన లైఫ్‌లో ఇలాంటివి లేవు. మనకెందుకు ఇవి వినడం అనిపిస్తది పక్కకెళ్ళిపోతా. ఓకే. ఏడ్చేసిన రోజులు గూడా ఉన్నాయి. నేనొకసారి 'ఢీ' షో చూస్తున్నాను. హ్మ్. అక్కడ ఫాదర్ అండ్ డాటర్ లవ్ గురించి ఆహ్, వస్తుంది సాంగు. అసలు ఇట్లనే కూర్చొనున్నా, ఏడుస్తూనే ఉన్నా. ఇమ్మీడియేట్‌గా మా నాన్నకి ఫోను చేసి, "ఏం చేస్తున్నావు? తిన్నారా?" ఎట్లా అనిపిస్తదంటే, నేను చాలా కోల్పోయానేమో లైఫ్‌లో. అది నా పిల్లలకి ఇవ్వకూడదు అని అనిపిస్తది. దానికోసమే ఫైట్ చేస్తున్నా. మా హ్మ్. వారు ఎప్పుడైనా నేను కొడతాను పిల్లల్ని. నేను డెఫినైట్‌లీ కొడతా. కానీ మా వారు కొడితే నేను ఒప్పుకోను. ఓకే. "నువ్వు కొట్టొద్దు. హ్మ్. నీకు కోపం ఉంటే నా మీద చూపించు. వాళ్ళ మీద చూపించొద్దు" అని నేను చెప్తాననమాట. ఎందుకంటే ఎవరో ఒకరు స్ట్రాంగ్ ఉండాలి పేరెంట్స్‌లో. కోపం ఉండాలి. కానీ అవును. ఇంకొకరు వాళ్ళని ఎట్లా చెప్పాలి? ఏదైనా వాళ్ళొచ్చి ప్యాంపర్ చెప్పుకునేలాగా. చేస్తున్నట్టు హ్మ్. వచ్చి ఇప్పుడు మమ్మీ నచ్చదు. నాకు డ్యాడీ అంటే ఇష్టం. అట్లా ఉండాలి. హ్మ్. ఇద్దరూ హ్యాంగ్రీగా అట్లా ఉండొద్దు. హ్మ్. అది నా పాయింట్ అంటే అన్నమాట. మీ నాన్నగారు అలానే ఉన్నారు. మీ మదర్ కూడా అలానే ఉండేవారా? నేను వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ. ఓకే. మీకు ఛాన్స్ దొరకలేదు. దొరకలేదు. హ్మ్. ఎప్పుడు అంటే ఈ మధ్య ఇంకొంచెం దగ్గరవుతున్నాం అవునా? గానీ, ఇంతకు ముందంతా హ్మ్. మామూలే. అదే ఇంక చాలా తెలిసిందే మంది గదా! నాన్న ఉన్నా ఆ ప్రేమని అనుభవించడం చాలా తక్కువ. ఎక్కడో కొన్ని ఏదన్నా ఫెస్టివల్స్‌కలా కలిసినప్పుడు హ్మ్. మా తమ్ముళ్ళు అట్లా వస్తది గానీ, ప్యాంపర్ చేయడం అట్లా కొంచెం తక్కువ. మీరొక్కరేనా పాప? ఒక పాప, ఇద్దరు తమ్ముళ్ళు. తమ్ముళ్ళున్నారు నాకు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఇంకో ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే వాళ్ళు గూడా మంచి పొజిషన్‌లోకొస్తారు. ఆ తర్వాత మా నాన్న గూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ మామూలే. హ్మ్.
అంతే. వాళ్ళు నేను ఏం చెప్పేది. చేసేవారు? ఎవరు? మీ ఫాదర్ అండ్ మదర్. ఫార్మర్సే. ఇటు వాళ్ళు ఫార్మర్స్, మా హస్బెండ్ తరపున వాళ్ళు ఫార్మర్సే. ఓకే. అందరూ మామూలే. ఎక్కడ కోటీశ్వరులంటూ ఏమీ లేరు. స్టిల్ మేము ఈ యూట్యూబ్ జర్నీ అని చెప్పను గానీ, మేము బెంగుళూరులో ఉన్నాం మ్యారేజ్ అయిన తర్వాత. ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను. ₹500 కూడా ఉండవు. రేపు సాలరీ పడితే గానీ, ఇవాళ 500 కూడా ఉండేది కాదు. ఓకే. అలాంటి సిట్యుయేషన్స్ నేను చాలా చూసా. ఎవ్వరికీ తెలీదు. ఓకే. మాకు చుట్టాలుంటారు గదా! బేసిక్‌గా చాలా మందికి అంతే కదా! మంత్ ఎండ్ వస్తే సాలరీ లేకపోతే కానీ డబ్బులుండవు. మాకొచ్చేది ఎంత 20,000 వస్తే ఇప్పుడు బెంగుళూరులో ఉండి ఇంటి రెంటు, పిల్లల్ని 20,000 వస్తే ఎట్లా సరిపోతాయి? ఏదైనా బాగలేకపోతే హాస్పిటల్‌కెళ్తే వేలు అక్కడ. ఓకే. మీరు బెంగుళూరు ఎళ్ళే ముందే మీకు పిల్లలున్నారు. లేదు. ఓకే. బెంగుళూరు పిల్లలు పుట్టేంత వరకు ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత కదా మనకి అసలు లైఫ్ అనేది కనిపిస్తది. పూర్తిగా ఇలా మారిపోద్ది కదా! అసలు రూపాయి వాల్యూ అప్పుడు తెలుస్తది మనకు. పిల్లలు పుట్టిన తర్వాత. పిల్లలు పుట్టినంత వరకు ఖర్చు పెట్టి దాచిపెడితే ఒక ₹10 దాచిపెడతాం. దాచిపెట్టకపోతే పోనీలే అబ్బా! ఇప్పుడెవరు ఒక నెల ఖర్చయిపోయినాయి అనుకుందాం అని అనిపిస్తది. ఓకే. కానీ పిల్లలు పుట్టిన తర్వాత రేపు ఏమో సడెన్‌గా రేపు బాలేకుండా వస్తది వాళ్ళకి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఉండాలి కదా చేతిలో డబ్బులు. సో, రూపాయి చాలా విలువ ఇదైపోయామనమాట అసలు ఆ టైంలో గూడా పాపని నేను రీసెంట్‌గానే చెప్పాను నా ఛానెల్‌లో. టేకర్స్ ఉంటారు. కేర్ టేకర్స్ యాహ్! ఓకే. బెంగుళూరులో. పాపని అక్కడ జాయిన్ చేసి జస్ట్ 2½ ఇయర్ పాప. ఓకే. ఎంత స్ట్రెస్ అయిపోయి ఉంటే నేను ఆ డిసిషన్ తీసుకుంటాను. 2½ ఇయర్స్ పాపని ఆ సెంటర్‌లో వేసేసి నేను మిషన్ కుట్టడానికి వెళ్ళా. జస్ట్ ఒక 1 వీక్ ఎళ్ళా అంతే. 1 వీక్ కూడా కాదు. 1 వీక్ లోపే వెళ్ళా. నేను ఒక 2 డేస్‌లో అది కుట్టడం నేర్చేసుకున్నా. ఓకే. అయితే ఇక్కడ ఒకటి జరిగింది. వాళ్ళు సరిగ్గా చూసుకోలే పాపని. మోషన్‌కి వెళ్తే క్లీన్ చేయకపోవడం, తనకి ర్యాషెస్ రావడం. అయ్యో! ఇంగా తర్వాత మా వారు "వద్దులే నువ్వు సంపాదిచ్చేది తిన్ని చూస్తుంటే" ఇంగా సర్లే అబ్బా! అని చెప్పేసి సరే ఆ టైం కోసం వెయిట్ చేసి అక్కడ డ్రాప్ అయ్యాను గానీ, యూట్యూబ్ ఛానెల్స్ ఒకటి కాదు 4, 5 పెట్టాను. ఓకే. అప్పట్లోనేనా? అప్పట్లోనే బెంగుళూరులో పెళ్లైన పాప పుట్టిన తర్వాతే ఫస్ట్ ఛానెల్ స్టార్ట్ చేశాను. సో, ఏ ఇయర్ ఇది? ఇయర్ చెప్పొచ్చా? గుర్తుందా మీకు? ఏ ఇయరు? అంటే నేను ఛానెల్ స్టార్ట్ చేసిందే పాప పుట్టింది 2020 అనుకుంటా. కరోనా స్టార్ట్ అవుతుంది. కరోనా స్టార్ట్ అయిన తర్వాతే మొత్తం ఓకే. జరిగింది నాకు తెలిసి. అప్పుడు ఇవి ఉంటాయి గదా! ఇన్‌స్టా రీల్స్ అయి తీసుకొచ్చి ఈడ కాపీ పేస్ట్ చేసేవాళ్ళం. ఓకే. అంటే మనకు తెలీదు. ఏదో పెట్టేయాలి, ఏదో సంపాదిచ్చేయాలి, వచ్చేస్తాయి డబ్బులు అన్నట్టు ఉండేదన్నమాట మైండ్ సెట్. ఓకే. అలా 1, 2 ఛానెల్ పోయి తర్వాత ఒకటి ఎవ్వరియి పెట్టకుండా నాయే పెట్టాను. కానీ అది ఎందుకో రాలా. కంటెంట్ నచ్చలేదో మేబీ మేము విలేజర్స్ అయ్యుండి అక్కడ హైదరాబాద్‌లో బెంగుళూరులో సెట్ కాలేదో ఏమో కానీ అవి పోలే. ఆ తర్వాత ఊరికొచ్చాము. అక్కడి నుంచి బెంగుళూరు వదిలేసి వచ్చేసారా? సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత. ఓకే. ఊరికి వచ్చేసామనమాట. కానీ ఉంటాయి కదా! ఇంక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పుడు. అత్త, మామ, ఇల్లు బేసిక్‌గా ఇల్లు ఉండాలి వైషు గారు. మనకంటూ ఒక సొంత సొంత ఇల్లు ఇల్లు. ఉండాలి. అది ఎంతదైనా సరే. ఇండిపెండెంట్. ఒక హౌస్ ఉంటే మన కష్టంలో ఉన్నప్పుడు అది ఆదుకున్నంత ఎవరు ఆదుకోరు. అది నిజం. అయితే మేము ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ ఎవ్వరు ఫేస్ చేసి ఉండరేమో అనిపిస్తది. ఇంటి వల్ల? ఆ ఇల్లు లేకపోవడం వల్ల. ఓకే. ఇప్పుడు ఏముంది ఒకరింట్లో ఉన్నామనుకో ఇది నా ఇల్లు దొబ్బే అంటారు. చెప్పాలంటే ఏమన్నా మాట్లాడితే. సో ఆ మాట ఎందుకొస్తది? ఆ వస్తువు నీది కాదు కాబట్టే వస్తది. అదే నీదయ్యుంటే నిన్ను అనలేరు కదా! సో ఆ మాటలు ఫేస్ చేసి విసిగిపోయానన్నమాట. ఇప్పుడుందా సొంత ఇల్లు మీకు? ఎక్కడ ఉంది? మాకు యాక్చువల్‌గా ఏంటంటే ఉన్నట్టుండి కట్టేయాలని కాదు. సరే ఇంక అయిపోయింది ఎట్టా లేదు. సో ఒక మంచి హౌస్ కట్టుకోవాలి అంటే ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి. పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ చదువులు చూసుకుంటూ, చిన్న సేవింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశా అన్నమాట. ఇలా సాలరీ పడ్డం ఆలస్యం టిక్ 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 అని ఈఎంఐలకెళ్ళిపోతాయి. అలా చూసుకోవడంత సేపు కూడా ఉండవు. సో సర్లే పోనీ ఇంక మన సేవింగ్స్‌కే కదా ఎళ్తున్నాయి. ఓకే. అందుకని చెప్పి నేను ప్రశాంతంగానే ఉన్నా. బావుంది లైఫ్. ఇంకెక్కువ స్ట్రెస్ సేవ్ చేస్తున్నారా మనీ? బానే పర్లేదా? పర్లేదు. ఇంతకు ముందు దానితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్. ఇంతకు ముందు ఎంతొచ్చేవి వైషు. అవునా? నేను నెల్లూరుకి షిఫ్ట్ అయిన తర్వాత బావుందని చెప్పాలి నా లైఫ్. అవునా? చాలా. నాకు మంచి రెవెన్యూ వస్తుంది. మంచి బ్రాండ్ ప్రమోషన్స్. సో బావుంది. ఇంతకు ముందు నేను చేసిన తప్పేంటంటే యాక్చువల్‌గా మీరు చెప్పకపోయినా, మీరు అడగకపోయినా నేను చెప్పేస్తా.
ఆస్ట్రాలజీ ప్రమోషన్స్. ఓకే. వాటి గురించి అసలు నా లైఫ్‌లో వరస్ట్ అంటే వరస్ట్ డెసిషన్. డిసిషన్ అది. అసలు చేయకపోయి ఉంటే బాగుండు. ఓకే. ఎందుకలా? ఆస్ట్రాలజీ నార్మల్‌గా చాలా మంది చేస్తూ ఉంటారు. చేస్తుంటారు. హ్మ్. కరెక్టే చేస్తుంటారు. కానీ మన వెనకాల ఒకటి జరుగుద్ది. హ్మ్. వాళ్ళు మనకు చెప్పేది ఒకటి చెప్తారు. ఓకే. నేను చేసిన వాళ్ళని నేను చెప్పట్లేదు. చాలా వరకు జరిగేది ఇదే. హ్మ్. మనకేంటి జస్ట్ 101 రూపీసో 99 రూపీసో తీసుకుంటాము జస్ట్ కాల్‌కి ఓకే. అని చెప్తారు. కానీ వెనకాల జరిగేది చాలా మీకు తెలియంది కాదది. హ్మ్. సో, అది నాకు తెలిసిన తర్వాత వద్దు. చాలా నెగెటివ్ అయిపోయినా బయట. నాకు తెలీదు. నేనేంటంటే కళ్ళు మూసుకొనేసి నా ఏదో నా ఇల్లేదో, నా వీడియోస్ ఏవో, నా పిల్లలేవో ఇదే. బయట ఏం జరుగుతుందనేది నాకు తెలీదు. తెలీదు. హ్మ్. సో, నా ముందు వరకు వచ్చేసరికి చాలా కోల్పోయా. ఓకే. అంటే అప్పుడు బ్యాడ్‌గా ఎళ్ళిపోయాననమాట. నెగెటివ్‌గా. నెగెటివ్‌గా ఎళ్ళిపోయా. హ్మ్. ఇంగా వద్దు ఇలా అని చెప్పేసి ఇంగా ఎప్పుడైతే నెల్లూరుకొచ్చామో అన్నీ బ్లాక్ చేసేసి అంటే వాళ్ళింగా కాంటాక్ట్ అవుతుంటారు గదా! ఇప్పటికి స్టిల్ వస్తుంటాయి వేరే నంబర్స్ నుంచి. మేడం మీరు చేస్తారా? ఇంతిస్తాము ఒక వీడియోకి. ఏముంది ఒక వీడియో పెడితే చాలు. వాళ్ళు ఎంతిస్తారు? 50 పైన ఇస్తారు ఇప్పుడుండే మనకి. కానీ అస్సలు ఎందుకంటే నేను చేయనని చెప్పేసా మా సబ్స్క్రైబర్స్‌కి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంగటి నుంచి ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ మన ఛానెల్‌లో ఉండవు. ఓకే. ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ అనే కాదు. హ్మ్. ఏది బ్యాడ్‌గా మన దాంట్లో ఉండదు ఓకే. అని నేను వాళ్ళకి ప్రామిస్ చేశా. అదే విధంగా నేను మంచిగానే చేస్తున్నా. హ్మ్. సో, నెగెటివ్ కామెంట్స్ అంటారా? మీరు నెగెటివ్ కామెంట్స్ అంటే నాకొక విషయం గుర్తొస్తది. కొన్ని వీడియోస్‌లో మీరే చెప్పేస్తా ఉంటారు. అవును. ఈ వీడియోకొస్తాయి చూడండి నెగెటివ్ కామెంట్స్. ఏముందిలే మీరు పెట్టండి మీకేం పనుంది. ఇలా మీకు మీరే అంటే మీకు భయంతో చెప్తారా నెగెటివ్ కామెంట్స్ గురించి? లేకపోతే మీరు పెడతారు వదిలేసేయ్ నేను చూస్తాను. మీరు పెట్టొద్దని వాళ్ళకి హింట్ ఇస్తారా? లేకపోతే మీరు పెడుతున్నారు నేను చూస్తాను నాకు అలవాటయిపోయింది అని చెప్పడానికి చెప్తారా? అలవాటే. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఏంటంటే వైషు హ్మ్. ఆహ్, నా ఛానెల్ ఫస్ట్ నెగెటివ్‌గానే పోయింది. ఓకే. అది వీడియో. హ్మ్. నాకు తెలీదప్పుడు. ఎవరికి తెలుసు మనం ఏమన్నా బయట తిరిగే వాళ్ళమా ఏంటి? హౌస్ వైఫ్‌ని. క్యాస్ట్ గురించి చెప్పకూడదని, హ్మ్. అసలు క్యాస్ట్ నోట్లో నుంచి రాకూడదని, ఇవన్నీ మనకేం తెలుసు? అది అవును. ఒక పెద్ద అయిపోయింది. సో, నేనొక వీడియోలో అది చెప్పా. ఓకే. దాని వల్ల అసలు ఎన్నో అసలు లాక్స్‌లో వెళ్ళిపోయింది వీడియో. హ్మ్. ఆ ఒక్క వీడియోకి 20,000 ప్లస్ సబ్స్క్రైబర్సో ఏమో వచ్చారు. అంతలా వెళ్ళిపోయిందది. విలేజ్ థీమ్ అది మొత్తం వీడియో మొత్తం విలేజ్ థీమే ఉంటది. హుహు. షార్ట్ వీడియో. ఓకే. నేను అసలు లాంగ్ వీడియోస్ నువ్వు చూసుకుంటే మహా అయితే ఒక 20 వీడియోస్ కూడా ఉండవు నా అంతే. ఛానెల్‌లో. హ్మ్. సో, అది వెళ్ళిపోయింది. ఇంక సెకండ్ వీడియో నెగెటివ్ అయింది. నేను దాని గురించి ఇది ఏం మాట్లాడిన నెగెటివ్ అయిపోయింది. ఒక 2, 3 వీడియోస్ ఆమె గురించి. హ్మ్. క్యాస్ట్ గురించి ఓకే. మాట్లాడితే. హ్మ్. ఓపెన్ చేస్తే మొత్తం నెగెటివ్ కామెంట్సే ఉంటాయి. ఓహ్! ఒక్కటి కూడా పాజిటివ్ ఉండదు. ఎవరో కొందరు అట్లా కాదు అంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు. తన ఉద్దేశం అది కాదు అని చెప్పి ఏదో ఒకరు పెట్టుంటారు అంతే. అన్ని తట్టుకుని దాన్ని ఇది తట్టుకోలేనా అనిపిస్తది. హ్మ్. అంటే చూసి అలవాటయిపోయింది. అలవాటైపోయింది. ఇంక పెట్టుకోండబ్బా! అంటే ఎప్పుడు బాధపడలేదు. చదవడం మానేసాను. నీకు అర్థం కావట్లే. కామెంట్ ఇట్లా చూస్తానా అది అయిపోయింది. వేరేది. అక్క నువ్వు సూపర్‌గా ఉన్నావంటే వాళ్ళకి ఏదైనా రిప్లై ఇవ్వడం. సూపర్‌గా ఉన్నాననే కాదు. ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారు. హ్మ్. ఇలా ఉండు అని చెప్పేసి. ఓకే. అది మంచిగా అనిపిస్తది. కానీ కొంతమంది నేను రీసెంట్‌గా ఒక కామెంట్ చదివా. హ్మ్. మేము జాబులు చేసి కష్టపడి సంపాదిస్తుంటే, నువ్వు వీడియోలు పెట్టి, ఆ వీడియోస్‌ని మేము చూస్తే నువ్వు సంపాదిస్తున్నావు అని చెప్పేసి. ఓకే. జాబులు చేస్తున్నావు. వర్క్ ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీకు వర్క్ ఇచ్చారక్కడ. హ్మ్. ఆ వర్క్ ఇవ్వడం వల్ల ఇచ్చిన వాళ్ళకి కొంచెమైనా ఆదాయం ఉంటది గదా! అవును. నువ్వు చేసిన దానికి నీకు ఆదాయం ఉంటది. అసలు ఏమీ చేయకుండా నీకు జీతం ఇస్తున్నారా? ఇవ్వరుగా. ఇక్కడ ఇది గూడా అంతే. మేము హ్మ్. పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, అంతా చేస్తూ ఏదో టైం దొరికినప్పుడు మేమేం ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకోలా. అన్నం వండేదన్నా ఒకరికి, కూర వదిలే ఏదో ఖాళీ టైంలో చేసుకుంటున్నాం. లేకపోతే వాళ్ళొచ్చి మా ఇంట్లో పనులు చేయట్లే. హ్మ్. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ గురించి? మారరు వాళ్ళింకంతే. హ్మ్. ఆ కామెంట్‌ల వల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు. కానీ ఇటు సైడ్ ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతదిగా. మా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఓకే. మా హస్బెండ్ అంటావా? వదిలేయ్. అయన్నీ ఎందుకు? అసలెందుకు చదువుతున్నావు? హ్మ్. అంతే. ఈ మధ్య ఏంటంటే మా వారు నెల్లూరుకి షిఫ్ట్ అయిన తర్వాత నేను మా వారి గురించి చెప్తుంటాను గదా! ఇట్లా అని జెప్పేసి. ఆ వాటి గురించి నలుగురు కూర్చొని డిస్కషన్ జేయడం. ఇలా అనొద్దు, ఇలా అంటాను అని చెప్తూ ఉంటారు గానీ మంచిగానే ఎళ్తుంది ఏదైనా. హ్మ్. హ్మ్. బ్యాడ్‌గా లేదు. హ్మ్. ఆ కామెంట్‌లని పెట్టుకొని వదిలేసా. అప్పుడప్పుడు వీడియోస్‌లో మీ వారి గురించి కూడా చెప్తా ఉంటారు కదా! ఆయన అర్థం చేసుకోవట్లేదు నన్ను ఇప్పుడు. అర్థం చేసుకోలేదంటే వైషు ఆ! పొద్దులస్తం పని చేస్తూనే వాళ్ళు పని చేస్తారు కాదని చెప్పను. ఏదో మనమే ఎరగదీస్తున్నాం అని చెప్పట్లేదు నేను. హ్మ్. ఒక హౌస్ వైఫ్, నార్మల్ హౌస్ వైఫ్ సంపాదిస్తుంది ఇప్పుడు. సరే అది ఎంత అనేది పక్కన పెడితే ఎంతో కొంత సంపాదిస్తుంది. ఇప్పుడు
టోటల్ లైఫ్ తనది నీ చుట్టూనే తిరుగుతుంది. ఉమ్, సో, ఆ ఖాళీ టైంలో తను ఏదో వర్క్ చేసుకుంటుంది. కొన్ని కొన్ని ఉంటాయి. ఏమంటారు బట్టలు అలా కుర్చీ మీద వేసేయడం అది నచ్చదు. ఉమ్, ఇప్పుడు ఈ వీడియోస్ అనేది మనం తీసుకోవాలి అంటే ఇంట్లో పనులు కొన్ని ఆపాలి. ఓకే. అన్నీ చేసుకోవడానికి నాకు ఎలా కుదురుతుంది? నేను మనిషినే గదా! ఉమ్, ఆపాలి అంటే కొంచెం సేపు ఆపుతాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఓపిక వస్తుందో అప్పుడు చేసుకుంటాం. ఉమ్, అలా కాదు. ఫస్ట్ ఆయనైనా ముందు ఇంట్లో పని ఉమ్. కంప్లీట్ చేసుకో, ఆ తర్వాత వీడియోస్ చేసుకో అంటారు. మనకి ఉండాలి గదా! ఎట్లా కుదురుతుంది చెప్పు? సపోర్ట్ చేయరా అసలు? చాలా సపోర్ట్ చేస్తాడు. ఆయన సపోర్ట్ చేయకపోతే ఇక్కడి వరకు ఎందుకు వస్తాను? కాకపోతే ఓసీడీ క్యారెక్టర్ అంటారు గదా! ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నీట్‌గా కనిపించాలి. నీట్‌గా కనిపించాలన్నమాట. ఉమ్, ఒక్కోసారి వచ్చేసి మొత్తం ఆయనే తీసేసుకొని వెళ్ళిపోతాడు. ఉమ్, ఒక్కొక్కసారి టెంపర్‌తో వస్తాడు బయట నుంచే. ఎవరన్నా ఏదన్నా అంటే పని వల్లో లేకపోతే వచ్చేసి ఇది ఇలా ఉంది, అలా ఉంది ఎగురుతా ఉంటాడనమాట. పట్టించుకో. కోపం వస్తది. ఆయన ముందు గమ్ముగున్నా గానీ వీడియో చెప్పేస్తాడు. చెప్పేస్తారా? మీదేదో ఒక ఏమంటారు ఊత పదం ఒకటి ఉంటది కదా? ఓలక్కో అని ఆ, దాన్ని మానేసా బేసిక్‌గా. ఎందుకని? ఒకటి చెప్పిన విషయం. అది విలేజ్‌కి సరిపోయింది. ఉమ్. విలేజ్ అంటే మళ్ళీ మీరు అబ్బా నువ్వు అక్కడి నుంచే వచ్చావు విలేజ్ అంటున్నావు అంటారు వాళ్ళు. బేసిక్ గా ఈ మధ్య మీకు ఆ కామెంట్స్ కూడా ఉంటున్నాయి కదా, ఇటు మారిపోయావు చాలా. మారిపోయావు చాలా. ఎలా మారిపోయారు చెప్తారు కొంచెం? ఇప్పుడు ఉమ్, మనం ఏ ప్లేస్ కున్నామో ఆ ప్లేస్ తగ్గట్టు కొంచెం ఉండాలి కదా. నేను అదే అప్పుడంటే పిల్లల తల్లి అంటారు కదా, ఉమ్, చిన్న బాబు. సో ఉంటాయి పాలు ఇచ్చేదానికి వీలుగా నేను ఇంకా ఆ విలేజ్కి తగ్గట్టు నైటీలలోనే అట్లా ఉండేదాన్ని. ఓకే. సో ఇంకా అదే నైటీలు వేసుకొని ఇక్కడ తిరగలేం కదా. అవ్వదు అట్లా కదా. ఎట్లా తిరుగుతాం? ఇప్పుడు నేను ఒక రోజులో ఒక చైర్ ఉంటుంది. ఈ చైర్‌కి ఇంత డ్రెస్సులు మారుస్తా. మ్హూ. మొత్తం మార్చేసి దాని మీద కుప్పలాగా వేసేస్తా అన్నమాట. ఓ. ఇప్పుడు ఒకే వీడియోని ఒకే డ్రెస్ ఒకే వీడియో షూట్ చేస్తా అంతే. ఉమ్, ఇంకా మధ్యలో వేరే వీడియో వస్తుంది వేరే డ్రెస్‌తో. ఓకే. అట్లా మేనేజ్ చేసుకుంటే ఇంత అవుతాయి అసలు అన్నమాట ఎంత ఒక రిచ్ రోజులో. అయిపోయారండి మీరు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డ్రెస్ డ్రెస్ మారుస్తుంది. అంటే మళ్ళీ వేసుకుంటా కొన్ని రోజుల తర్వాత. అలా అని చెప్పి ఒక్కసారే వేసుకుంటా అని చెప్పను. ఓకే. గ్యాప్ ఉంటది అన్నమాట. ఉమ్, అంతేగాని అమ్మా మనం అంత రిచ్ కాదు నాయనా. ఉమ్, గ్యాప్ ఉండ కలర్ఫుల్గా కనిపించడానికి ఛానల్ ఎవరైనా ఓపెన్ చేస్తే. సో అట్లా ఉంటది అనమాట. ఓకే. సేమ్ పలాజోస్ ఉంటాయా, ఆ, ఒక టాప్ వేసుకుంటే పలాజోతో స్కూల్కి వెళ్తా. ఓకే. ఇవేమి ఇట్లాంటి వేసుకొని ఎక్కడ బయట తిరగను. ఉమ్, మరి అది అది ఎవరికి కనిపించదు. వీడియోలో మారిపోయా అంతే. ఓకే. బయట నేను సేమ్ ఉన్నా. ప్రతి ఒక్కరు మా వాళ్ళు అంటారు కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటికి రావచ్చు కదా అని. ఉమ్, నేను అందరికి కనిపించాల్సిన అవసరం లేదు. నేను వీడియో కోసం రెడీ అవుతున్నా, అక్కడ తీసేస్తా ఇంకంతే వెళ్ళిపోవడం. అంతే. నార్మల్గా వెళ్తా స్కూల్కి. ఆ స్కూటీ వేసుకొని ఈ మధ్య ఒకటి కొనుక్కున్నాను లేండి. ఉమ్, ఎవరు చూసినా మా వాళ్ళు ఎక్కడ చూసినా సరే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. ఉమ్, స్కూటీలో వెళ్తున్నావుగా నేర్చేసుకున్నట్టున్నావుగా అని చెప్పేసి. ఇంక తప్పలేదు. ఉమ్. మార్పు తప్పలేదు. ఆ అవును. మార్పు తగ్గట్టుగా మీరు మారాల్సి వచ్చిందా? మరీ అంత ఘోరంగా ఏం మారిపోలేదు. ఉమ్, కాకపోతే కొంచెం కొంచెం. బేసిక్గా నిన్న జీన్స్ వేసుకున్నా, ఉమ్, ఒక వీడియో పెట్టా, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఉమ్, అసలు ఎంత మంచిగా చాలా బాగున్నావు, నీకు ఇది బాగా నచ్చింది బాగుంది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. లిటరల్లీ వాళ్ళతో కూడా నేను షేర్ చేసుకున్నా. ఉమ్. చూడక్క ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు చాలా రోజుల తర్వాత అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత నెగిటివ్ కామెంట్ రాలేదని చెప్పి ఆనందపడ్డారా? అసలు బేసిక్గా ఛానల్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క వీడియో కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్. ఎందుకని నెగిటివ్ కామెంట్స్ మీకు? మనం ఎందుకు? అందరం నచ్చాలని లేదు కదా. అవును. మనం కోతి వేషాలు ఎక్కువ వీడియోస్లలో. మనం పద్ధతిగా పద్ధతి అంటే ఏమంటారు సైలెంట్ గా కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ నాకు అస్సలు సూట్ కావు. ఉమ్, కోతిగానే చేస్తా, తింగరగానే మాట్లాడతా. ఓకే. అయ్యే నచ్చుతున్నాయి వాళ్ళకి. సో అవి కొందరికి నచ్చవు. ఉమ్. అలాంటి వాళ్ళు పెడుతుంటారు. ఏం మారింది అంటే యూట్యూబ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏం మారింది? మారింది అంటే మంచిగా ఉంది. ఇంకేం చెప్పాలి. అవును. అప్పుడు నేను ఏదన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆలోచించేదాన్ని. ఉమ్. ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు వస్తుంది ఉమ్, అన్న ధైర్యం అయితే వచ్చింది. ఇబ్బంది లేదబ్బా, బాగున్నా, ఉమ్. చాలా బాగున్నా. టైం పట్టిందా అంటే యూట్యూబ్ చేయడం ఈజీనే, షార్ట్స్ అయితే ఇంకా మరీ ఈజీ అని అనేసుకుంటారు కదా అందరూ. ఈజీ అని అసలు ఈజీ అయితే డబ్బులు ఎలా వస్తాయి? ఉమ్, ఈజీ అయితే ఇప్పుడు ఎంతమంది పెట్టలేదు ఛానల్స్ ఎగ్జాక్ట్లీ. రాక. అసలు ఎంత బాధపడుతుంటారు. నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, 3 ఇయర్స్ నాకు మానిటైజేషన్ కాలేదు, ఏదైనా హెల్ప్ చేయండి, ఎన్ని కామెంట్లు వస్తున్నాయి. ఎంతమంది కని చేయాలి? ఇప్పుడు హెల్ప్ చేస్తాం. ఉమ్, నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకుంటారేమో కొంతమంది నేను చెప్పానని చెప్పి. వీడియోస్ నువ్వు పెడితేనే కదా నువ్వు సక్సెస్ అవ్వగలవు. అవును. దానికి తగ్గ వాళ్ళకి నచ్చేలా మనం పెట్టాలి. నీ కంటెంట్ ఏది పోతుందో నువ్వు పెట్టాలి. ఉమ్, అది నేను చెప్తాను. చాలా మంది నేను మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వలేదని చెప్పి కూడా కోపంతో కొంతమంది పెడుతుంటారు కామెంట్స్ ఉమ్, బ్యాడ్గా. కొంచెం ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుద్ది. కోపంతో కాకుండా కొంచెం నిదానంగా
ఇప్పుడు వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకుంటే. కానీ మన దగ్గర కంటెంట్ ఉంటే కదా ఉంటారు మన వీడియోస్ చూసేది. నిజానికి సబ్స్క్రిప్షన్స్ వల్ల కూడా కాదు డబ్బులొచ్చేది. ఆ సబ్స్క్రైబర్స్ వల్ల కాదు. ఐ మీన్ అంటే వాళ్ళు చూడడం వల్లే డబ్బులొస్తున్నాయి. కానీ కౌంటింగ్ వల్ల కాదు. అవును. సబ్స్క్రైబర్స్ కౌంటింగ్ ఇంతుంటే ఎక్కువొస్తున్నాయని కాదు. జస్ట్ వ్యూస్ వల్ల వస్తున్నాయి. అవును. ఆ వ్యూస్ వల్ల మనకు డబ్బులొస్తాయి. సో, ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. అక్కడ కావాల్సింది కంటెంట్ బాగుంటే వ్యూస్ వస్తాయి. ఎలాగో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పవని గారు. ఆ! అసల మిలియన్స్‌లో వ్యూస్ వస్తున్నాయి ఆ షార్ట్స్‌కి. ఎంత ఒక నెలకి ఎంత సంపాదిస్తారు? ప్రమోషన్స్, యూట్యూబ్ రెవెన్యూ అంతా కలిపి. కోసేసుకుంటా అడగకూడదు అలాంటి క్వెషన్స్. ఇందాక మీరు ఏం చేశారో మీకు గుర్తుండే ఉంటది. సో, ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, మేము వినాల్సిందే. అంటే పాపం చాలా మంది యాస్పైరింగ్ అంటే యూట్యూబర్స్ ప్రతి ఉంటారు నెల గదా! అలానే రాదు కదా! ఆ! ఓకే. బిగ్గెస్ట్ అమౌంట్ అనుకోండి మీరు తీసుకున్నది ఇప్పటి వరకు ఎంత? 230 2,30,000 ఏం 1 చేశారు ఆ మంత్. వావ్! ఒక మంత్‌కి 2,30,000 యూట్యూబ్ నుంచి తీసుకున్నారు. సూపర్ అసలు కంగ్రాచ్యులేషన్స్. థాంక్ అంటే యూ. ఒక రూపాయి, ఒక 500 లేని స్టేజ్ చూసారు కాబట్టి ఈ అది నాకు బిగ్గెస్ట్ 2,30,000 అమౌంటే. హ్మ్. చాలా అసలు. అయ్యో! ఎంతమందికి ఫోను చేసి చెప్పానంటే మా వాళ్ళకి నాకింతొస్తుంది, అంటే అలా బేసిక్‌గా చాలా మంది చెప్పరు. మనం సంపాదిచ్చేది ఎవరికీ తెలీదని. కానీ నేను మొన్నటి వరకు కూడా అందరికి ఫోనులు చేసి అందరికీ అంటే నా వాళ్ళకి. ఐ హ్మ్. మీన్ ఉంటారు కదా! మా తోడికోడళ్ళు, మా ఆడపడుచులు, మా అమ్మ, మా నాన్న వాళ్ళకి ఫోను చేసి చెప్తా. నాకు ఈ మంత్ ఇంతొస్తుంది అని. అంటే అదొక హ్యాపీనెస్ అన్నమాట మనకి. ఓకే. మనం లేని సిట్యుయేషన్స్ వాళ్ళు చూసారు హ్మ్. అని చెప్పి నేను ధైర్యంగా ఇంతొస్తుందని చెప్తానన్నమాట. వాళ్ళ ఒపీనియన్ ఏంటో నాకు తెలీదు. ఓకే. నేనైతే చాలా హ్యాపీగా చెప్పుకునేదాన్ని. చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మానేసా. ఎందుకు? వద్దులే. వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారనా? అంతేగా మరి. జెలస్ ఫీల్ అవుతారని కాదు. హ్మ్. అంటే ప్రతిసారి చెప్తే ఏదో డప్పు కొట్టుకుంటుంది. హ్మ్. పొగరుగా చెప్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకొచ్చిందనుకోండి. హ్మ్. బాండింగ్ అనేది పాడైపోద్ది గదా! అవును. అందుకని చెప్పి నేను చెప్పుకోవడం మానేసా. సో, ఆ ఫస్ట్ 2,30,000తో అది పెద్ద అమౌంట్ ఆ! ఏం చేశారు? లోన్ కట్టుకున్న వైషు గారు. ఏం చేయడానికి ఆడ ఏముంది? ఉన్నాయిగా బొక్కలు అయి పూడ్చుకోవడానికి ప్యాచ్ వర్క్‌లేసుకోవడానికే సరిపోతుంది లైఫ్ మొత్తం. అంత అప్పులు చేసేసారా? అప్పులంటే వద్దులెండి. హ్మ్. ఈ మధ్య మళ్ళీ ఏంటియో వస్తున్నాయంట ఇన్‌కమ్ టాక్స్‌లు, రైడ్‌లని. ఒరేయ్! 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 అమ్మో! ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ వచ్చేంత సంపాదించేస్తున్నారయితే. ఏం చెప్పాలో ఏం జె ఆ! అంతగాని కాదు. ఏం హ్మ్. జెప్పినా పెద్ద ఇష్యూ అయిపోద్దేమోనని భయమనమాట. హుహు. సమ్ ఒక గోల్డ్ పెట్టి ఒక లోన్ తెచ్చున్నాం. ఓకే. అది కట్టామనమాట. కట్టారు. ఓహ్! అది ఓహ్! కడుతున్నారు. ఇంకా అయిపోయింది. ఒకటయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇంకొకటి. ఒకటి తీసుకోవడం, ఒకటి పూడ్చడం, మళ్ళీ ఓకే. ఇంకోటి తీసుకోవడం. మిడిల్ అంతే. క్లాస్ లైఫ్. లైఫు. ఇంతే ఉంటది. అట్లా అయిపోయిందనమాట. హ్మ్. పర్లేదు ఇట్లా కట్టుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు మంచి ఇన్‌కమ్ అనేది చేతికొస్తుంది. హ్మ్. మీరు బిగినింగ్‌లో అన్నారు గుర్తుందా? ఎనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని నడిచొచ్చేసానా అనిపిస్తుంది. అవును. ఒక చాలా ఫేస్ చేశా. నేను ఇంట్రోలో గూడా చెప్పా. ఒక పల్లెటూరు అమ్మాయిగా పొలం అవును. పనులు స్టార్ట్ చేయాల్సొస్తుందేమో. చాలా భయం. నాకు రావు. అస్సలు రావు. హ్మ్. అసలు కాసేపు ఇలా కూర్చొని ఆ పొలం పని జేయాలంటే, అబ్బా! నాయన ఎవర్రా బాబు ఇది వాళ్ళకి చాలా దండాలు పెట్టాలండి బాబు. వాళ్ళ పొలం పని జేసే వాళ్ళకి. హ్మ్. ఏం చాలా ఓపిక చదువుకున్నారు కావాలి. మీరు? నేనా? డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ డిస్కంటిన్యూనా? ఎందుకలా? చదువు ఎక్కువైపోయింది. మళ్ళీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిపోతే ఎలా? మళ్ళీ యూట్యూబర్‌ని అవ్వలేనేమోనని అప్పుడే చదువు ఆపేసా. అప్పుడే మీకు కళ్ళొచ్చిందా అలా? మీరు యూట్యూబర్ అవ్వబోతున్నారని? అంటే యెస్, నేను ఫ్యూచర్‌లో యూట్యూబర్ అవ్వబోతున్నాను కాబట్టి ఇప్పటి నుంచి నాకు చదువు అవసరం లేదు. చదువు ఆపేద్దాం. అలా ఏమన్నా అనుకున్నారా? కల్లో కూడా అనుకోలే. ఒకటి ఇలా హ్మ్. యూట్యూబ్ ఉంటద్దని, నేను ఇలా సక్సెస్ అవుతానని. హ్మ్. బేసిక్‌గా ఇంకా సక్సెస్ అవ్వలే నాకు తెలిసి. ఇంకా ఉంది. అవునా? ఇంకా చేయాల్సినయి చాలా ఉన్నాయి. ఓకే. ఇదే అనుకుంటే ఎలా 1,000,000 అవ్వాలి. హ్మ్. మంచిగా చూద్దాం. ఇంకా రావాలి, పోతూ ఉండాలి. ఇంతకుముందు ఎక్కడో చూసాను నేను మీ వీడియోలో లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దని జెప్పేసి. స్టిల్ ఇప్పటికి నేను చెప్తా. లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దు. మీదే మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజే. అందుకనే చెప్తున్నా. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ ఎవరైనా సరే నాకిష్టం లేదు లవ్ మ్యారేజ్ అంటే మాది అరేంజ్ అని చెప్తారు మామూలుగా ఎవరైనా. హ్మ్. లవ్ మ్యారేజ్ చేసుకున్నోడు చెప్తేనే కదా! దాని పెయిన్ ఏంటో తెలిసేది నీకు. ఎందుకు వద్దంటున్నాడు? ఏం అంత పెయినొచ్చింది మీకు? అనుభవించాలిగా. ఎవరి సపోర్ట్ ఉండదు వైషు. నిజం చెప్తున్నా. హ్మ్. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటే పర్లే. అందరూ మనోళ్ళే వచ్చేస్తారు. ఇబ్బందే లే. హ్మ్. కానీ అటో ఇటో తలకిందులు అయ్యామనుకో ఒక్క నా కొడుకు తిరిగి కూడా చూడ్డు. హ్మ్. తలకిందులయ్యారా మరి? రూపాయి లేని సిట్యుయేషన్ అంటే అదే గదా! హ్మ్. ఇప్పుడు మనకొచ్చే ఇన్‌కము ఇద్దరు పిల్లల్ని ఎలా సరిపోద్ది? 20,000 అంటే ఇప్పుడు రోజుల్లో ఎలా? హ్మ్. కష్టమే. కష్టం. కానీ ఉన్నారు. కాదని 10,000 వచ్చిన ఫ్యామిలీ పోషించుకునే వాళ్ళున్నారు. కానీ దానికి తగ్గట్టు ఉంటది గదా! లైఫ్ కూడా. హ్మ్.
సో, అదే అందుకనే చెప్తా ఎవరి సపోర్ట్ ఉండదు. అందరూ బాగుంటే అంతా బాగుంటే అందరూ మనోళ్ళే. ఇప్పుడు అందరూ బానే ఉన్నారా మరి? ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు తెలిసింది గదా! దీని నుంచి వచ్చేదేంటి? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ గదా! హ్మ్. ఎలా ఉన్నదాన్ని, ఎంతవరకొచ్చాను, మంచిగా అందరూ అంతెందుకు వైషు. ఇప్పుడు నేను వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. చాలా మంది మా ఆయన పొలం పనికెళ్ళేవాడు ఊర్లో ఉన్నప్పుడు. ఓకే. నేను గర్వంగా చెప్పుకుంటా. చాలా మంది "మీ ఆయన ఏం చేస్తాడు? నువ్వెందుకు చెప్పవు వీడియోస్‌లలో?" చెప్తున్నా వినండి. మా ఆయన పొలం పనికెళ్ళేవాడు ఊర్లో. హ్మ్. దానికెందుకు సిగ్గు? ఎందుకు చెప్పవు అంటే నాకెక్కడో ఒక భయమనమాట. ఏమో ఆయనేమన్నా ఫీల్ అవుతారేమో ఓకే. అని. ఎందుకంటే ఆ ఫేస్ ఉంటది గదా! ఎవరికైనా. ఈరోజు నేను ఇక్కడున్న మా ఆయన రాలే. హ్మ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు పిల్లల్ని ఊరికాడ వదిలేసి నేను ఇక్కడికొచ్చా. మా ఆయన అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు. హ్మ్. ఇగ ఒక వారం రోజులు అలా లీవ్ పెట్టామనుకోండి ఆయనకి ఆ వర్క్ ఉంటుందా? ఉండదు. ఆయన చెయ్యకపోయినా ఇబ్బందులు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నేను. హ్మ్. కానీ ఆయనకది వదులుకోవడం ఇష్టం లేదు. ఓకే. ఇంగ ఏం చెప్తాం చెప్పండి దాని గురించి. ఇప్పుడు నాకు స్టిల్ ఇప్పటికి కామెంట్స్ ఏమని వస్తాయి తెలుసా? "నువ్వు బా సంపాదిస్తున్నావు, మంచిగా ఉన్నావు, నెలకింత వస్తున్నాయని" అప్పుడు చెప్పేదాన్ని గదా! హ్మ్. "ఇంత సంపాదిస్తున్నా అంటున్నావు గదా! మీ ఆయన్నెందుకు పనికి పంపిస్తున్నావు" అని. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం. నీళ్ళు తాగించగలమా? తాగించలేము. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన చేస్తాడు. హ్మ్. ఇంట్రెస్ట్ లేనిది నేను బలవంతం మీద ఇప్పుడు ఆయన గూడా ఛానెల్ పెట్టాడు. హుహు. ఒక 30,000 ప్లస్ వచ్చారు సబ్‌స్క్రైబర్స్. ఆయనకి కుదరట్లే వీడియోస్ చేసేకి. మంచి రీచ్ అసలు పెడతనే ఎవరికండి లాక్స్‌లో వ్యూస్ వస్తాయి. ఓకే. అంటే నార్మల్ పీపుల్స్‌కి నేను చెప్పేది హ్మ్. ఎవరికీ రావు. హ్మ్. కానీ ఆయన మంచిగా కుకింగ్ వీడియోస్ చేయొచ్చని. కానీ ఆయనకి ఆ కుకింగ్ వీడియోస్ ఇష్టం ఉండదు బేసిక్‌గా చెప్పాలంటే. ఫన్ ఓకే. కంటెంట్ చేయాలని. అది హ్మ్. నాకు రాదు. ఓకే. నేను ఇప్పుడు చెయ్యాలంటే నాకు రావాలి గదా! హ్మ్. దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే కొన్ని రోజులు ఆపున్నా. హ్మ్. చూద్దాం నెక్స్ట్ ఆపేసి మంచిగా ఆయన చేత చేపిద్దాము అని చెప్పేసి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ అప్పుడు అన్నవాళ్ళే. హ్మ్. హ్మ్. ఆ భర్త పొలానికి పోయి ఇంతలా కష్టపడి సంపాదిస్తుంటే, ఇది టింగు టింగుమని వీడియోలు చేసుకుంటుంది హ్మ్. అని చెప్పి చాలా అన్నారు. కానీ ఇప్పుడు మా ఊర్లో హ్మ్. ఎన్ని ఛానెల్స్ ఉన్నాయో. అవునా? ఓకే. మిమ్మల్ని ఊర్ చూసొచ్చారా? అంతేగా ఇంగా. అప్పుడు నన్ను అన్న వాళ్ళ పిల్లలు కూడా పెట్టున్నారు. హ్మ్. అలా ఎలా పెడతారు మరి? అలా అలా ఎందుకు పెట్టారు మరి? అది తప్పు గదా! ఆ! ఎలా చేస్తున్నారు మరి? హ్మ్. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే కోపమొస్తది. హ్మ్. కానీ మనం బయటకి కనిపించమనమాట. "ఏం బాగున్నావు?" అంటే "బాగున్నావు" అంతే. హ్మ్. కానీ అప్పుడు అన్న మాటలన్నీ ఇలా వస్తాయి వాళ్ళు ముందుకు గాని వచ్చారంటే. హ్మ్. లోపల 'శృతి హాసన్' లాగా ఎళ్లి కొట్టేసినట్టు నేనే ఫీల్ అయిపోతా. అసలు దీనికి లవ్ మ్యారేజ్‌కి సంబంధం ఏంటి? ఎందుకు చేసుకోకూడదు? అంటే నేనేదో లవ్ మ్యారేజ్‌ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదిక్కడ. ఓకే. అదే చెప్తున్నా. ఆ! ఎవరి సపోర్ట్ ఉండదు. ఆహ్, ఏ ఏ చావైనా మీరే చావండి. హ్మ్. మీ హ్మ్. అమ్మ వాళ్ళు గూడా అలానే అనేవారా? అమ్మ వాళ్ళేంటి అందరూ అంటే ఇంకే సంబంధం లేదు వాళ్ళతో. చేసుకుంది గదా! అనుభవించండి హ్మ్. అనే టైపే ఇంకెవరైనా. ఇప్పుడు మనం ఇన్నామా వాళ్ళ మాట? ఇనలేదు. మీరు బయటికి వెళ్ళిపోయి చేసుకున్నారా? లేదు లేదు. ఒప్పించి చేసుకున్నాంలే. మరి ఇంకేంటి ఒప్పించే గదా చేసుకున్నారు. ఒప్పించంటే ఇష్టం లేదు వాళ్ళకి. నేను సూసైడ్ చేసుకొని ఓహ్! మామూలుగా అవ్వలేదు మరి. సూసైడ్ ఆ! లాకెళ్లారా? మీరు ఊరికే ఎందుకయింది పెళ్లి? ఆ! అంత చేస్తే అయిందనమాట. అందరికి తెలిసిపోయి ఈ పిల్ల ఇంక ఒప్పుకోదులే అని జెప్పేసి హ్మ్. చాలా చేసాం. చేసి ఇంక యుద్ధాలే చేసారు అప్పట్లో. ఆ! శంభో శివ శంభో శివ శివ మరి శంభో. అలా పరిగెత్తడాలు అలా లేవు గానీ, హ్మ్. ఒక సూసైడ్‌లు చేసుకోవడాలు మాత్రం ఉన్నాయి. ఉన్నాయి. అలా చేసుకొని, అలా ఒప్పించుకొని, హ్మ్. ఏదో అలా చేసుకున్నాం. కానీ ఆ లవ్ మ్యారేజ్ వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, హ్మ్. మన ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉందని మన పేరెంట్స్‌కి చెప్పలేం. బేసిక్‌గా నేను చెప్పేదాన్ని గాదు. వాళ్ళు హెల్ప్ చేయలేదంటే ఎలా చేస్తారు? హ్మ్. నేను చెప్పేదాన్ని గాదు. ఓకే. వాళ్ళు కూడా ఉన్నాయో, లేవో అని కనుక్కునేవాళ్ళు కాదు. హ్మ్. 2 లేదు. ఓకే. సో చేసుకుంది చూసుకుంటది. చూసుకుంటది హ్మ్. అనే టైపే అన్నమాట. ఇప్పుడు నేను కూడా అయ్యో! చెప్తే నా ఇష్ట ప్రకారం చెప్పాను గదా! నా ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను గాబట్టి, ఇంకా నువ్వే చేసుకున్నావు గదమ్మా! నువ్వే అనుభవించు అంటే నేనేం జేయాలి? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇంట్లో ఉన్నా, లేకపోయినా హ్మ్. అసలు ఏమి తిండికి ఎటువంటి లోటు లేదు. ఓకే. కాకపోతే మనం మంచిగా బతకాలంటే ఉండాలి కదా! హ్మ్. అది మాత్రం నేను చాలా మిస్ అయ్యా ఓకే. అప్పట్లో. హ్మ్. స్టిల్ ఇప్పుడైతే నాకు అలాంటి లోటు లేదు. లోటు లేదు. లేదు. లోటు లేదు. కానీ తినడానికి టైం లేదు. టైం లేదు. ఎ అక్కడ తినడానికి లోటు లేదు. తింటా ఉన్నారు ప్రశాంతంగా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. బాగా సంపాదిస్తున్నారు. తినడానికి టైం లేదు మీకు. ఒక్క పూట తింటున్నారు. బేసిక్‌గా మా ఆయనకి నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో సన్నగా, అలా ఉంటే ఇష్టం. నేను సన్నగా ఉండేదాన్ని. హ్మ్. కొంచెం మంచిగా లాంగ్ హెయిర్ అట్లా ఉండేదాన్ననమాట. కానీ ఇప్పుడు మా ఆయన అలా ఉండమంటారు. కానీ ఫుడ్ మాత్రం తినకుండా ఆపకూడదు. హ్మ్. ఫుడ్ తింటూ అలా ఉండాలి. ఎలా ఉంటారు? ఓకే.
సో, అది నాకు చాలా టఫ్ అయిపోయింది కొన్ని ఇప్పుడు రోజులు. మీకు తెలుసా ఆవిడ బ్లాక్ కాఫీ కూడా తాగుతున్నారు. నేను ఇద్దరు తాగలే. వాళ్ళని వీడియో తీసి అది అక్కడక్కడే పెట్టేసిన. నేను బ్లాక్ కాఫీ తాగుతున్నా. ఓకే. డైట్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా రిజల్ట్ ఉంటది. మార్నింగే బ్లాక్ కాఫీ గాని తాగితే. హ్మ్. నేను మార్నింగ్ టిఫిన్ తినను కాబట్టి, మధ్యాహ్నం ఎప్పుడో తింటాను కాబట్టి అది పొట్టలో ఉంటది అలా పడేస్తే. అలా కవర్ చేస్తుంది. కవర్ చేస్తే ఆకలి అంత హెవీ కాకుండా. బట్ మంచిగా. హెల్త్ జాగ్రత్త అండి. ఇది ఇప్పుడు మీకు బానే ఉంటది ఉంటది గానీ నిజమే. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హ్మ్. కానీ చూడాలి. ఇంగెప్ సంపాదనలో పడ్డారిప్పుడు. ఆ అవును. సంపాదన విలువ తెలుసు తెలుసు కాబట్టి. కాబట్టి. కానీ దాంతో పాటు అవును. ఏ రోజైతే మీరు బెడ్ మీద పడతారో ఏం కనిపించవు మీకు. మీరు ఎంత సంపాదించారో అవన్నీ ఖర్చు పెట్టాల్సొస్తది. ఖర్చు అలాంటి పెట్టాలి. రోజు అవును. రాకుండా చూసుకోండి. అవును. హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో, నేను ఈ 2 క్వెషన్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఆ! మిమ్మల్ని గూడా అడుగుతాను. మీ లైఫ్‌లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏంటి పావని గారు ఇప్పటి వరకు? మా ఆయన్ని పెళ్లి చేసుకోవడం. ఇది చెప్పకపోతే ఫీల్ హ్మ్. అవుతడు. ఇలా ఈ డైలాగ్ ఏంటండి లాస్ట్‌లో మళ్ళీ? ఇది చెప్పకపోతే మళ్ళీ ఫీల్ అవుతడు. ఐ లవ్ యూ బుజ్జి. చెప్పిన. ఆ! పాపమండి ఆయన ఫీల్ అవుతారు వెంకీ గారు. లేదు బేసిక్‌గా నాకు చాలా ఇష్టం. నేను ఎంత గొడవ పడినా, ఎన్ని మాటలన్నా ఆయన లేకుండా నేను ఉండలేను అస్సలు. అవునా? అస్సలు ఉండలేను. అందుకే కదా! చాలా, చాలా ఇష్టం. ఎందుకంటే నిజం చెప్పనా? హ్మ్. మనకి ఒక హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఒక్కరు కరెక్ట్‌గా లేకపోయినా అవతల వాళ్ళు చాలా డిప్రెషన్‌లోకెళ్తారు. అవును. చాలా అంటే ఇంకే పని చేయలేరనమాట. ఒకరు లో అవుతున్నారంటే ఎవరో ఒకరు కారణమై ఉంటారు. హస్బెండ్ అయినా కారణమై ఉండాలి. హస్బెండ్ లో అవుతుంటే వైఫ్ అయినా కారణమై ఉండాలి. కారణమయ్యుండారు. ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలను. నేను ఒక్కటే ఎవరికైనా ఒకటే చెప్తా. మీ ప్రాబ్లమ్స్‌ని ఎట్లా చెప్పాలి? సాల్వ్ చేసుకునే దానికి చూడండి. మీరే సాల్వ్ జేసుకోండి. అవును. సాల్వ్ చేసుకునేదానికి చూడండి. కొన్ని నేను చెప్తాను గానీ అది కూడా నా వల్ల కాదు. హ్మ్. బేసిక్‌గా నేను చెప్పాలంటే. కానీ కరెక్ట్ అయితే అదే. ఎవరికీ చెప్పకూడదు. హ్మ్. మీరే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేవి కూడా పెద్ద పెద్దగా అయిపోతాయి. నిన్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' అని సూర్య గారి మూవీ ఒక ట్రైలర్ వచ్చిండే. దాంట్లో ఓకే. ఒక డైలాగ్ ఉంటది. ఓకే. అందరూ ఎందుకు విడిపోతారు గొడవయ్యాక అంటే, గొడవ పడడం వల్ల గాదు. గొడవ అందరూ పడ్డాక ఎలా మాట్లాడుకోవాలో తెలియక అని. తెలియక. అవును. హ్మ్. బేసిక్‌గా మేము ఈ మధ్య ఇంతకు ముందయితే ఏంటంటే హ్మ్. నేను చాలా అంటే చాలా బాధపడేది ఒక విషయం ఉంది చెప్తాను. ఓకే. బాధని చెప్పను. అది కొంచెం భయంగానే ఉంటది. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు హ్మ్. నేను మా వారు గొడవ పడితే నేను అలిగేదాన్ని. ఓకే. గొడవ పడేదాన్ని గట్టిగా. ఏదైనా మాట్లాడినా నాదే పై చెయ్యి ఉండేది. హ్మ్. ఏడ్చేదాన్ని, అలిగేదాన్ని. మా వారే వచ్చి మాట్లాడేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. ఓకే. నిజం చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న గొడవలయినా కానీ, నాది ఒకవేళ అరిసినా ఇలా డౌన్ అయిపోతాడనమాట. కుక్క పిల్లలాగా ఇలా ముడుచుకెళ్ళిపోతా. ఆయనదే ఉంటది పై చెయ్యి లాస్ట్‌కి. ఆయన చెప్పిందే నెగ్గద్ది. హ్మ్. కానీ ఒక సిట్యుయేషన్‌లో అరిచుండొచ్చు. అరిచినా నాదుండదు పై చెయ్యి. ఆయనదే ఉంటది. హుహు. నేను తగ్గాల్సిందే. హ్మ్. ఎందుకంటే ఒక భయం అనేది వచ్చేసింది వైషు. సంపాదిస్తున్నావు కదా! ఆ హ్మ్. పొగరనేది నువ్వు నీకు సంపాదిస్తున్నావు గాబట్టి నీ మొగుడు నీకు తక్కువైపోయాడా అనే అనే మాట డైలాగ్. ఎవరన్నా పర్లే. హ్మ్. ఆయనకి రాకూడదు. ఆయనకా ఫీలింగే రాకూడదు. రాకూడదు. హ్మ్. సో, అది నేను ఒకవేళ అలిగినా గాని ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకొని నేనే ఎళ్లి మాట్లాడతా. హ్మ్. నేనే తగ్గుతా. ఇప్పుడు ఇలా అయిపోయిందనమాట. ఈ యూట్యూబ్ నాకంత భయపెట్టేసింది. ఏం అయ్యో! చేద్దాం? ఇంతకుముందు అస్సలు తగ్గేదాన్ని గాదు. నాదే పై చెయ్యి ఉండేది. హ్మ్. అలిగానంటే వచ్చి బతిమలాడి అన్నం పెట్టిందాకా అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు నేనే తినులే బుజ్జి, తినులే బుజ్జి అని నేనే బతిమలాడుకుంటా అనమాట. ఓకే. రివర్స్ అయిపోయింది. ఏం అదేలెండి. చేద్దాం? అలానే ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ ఏంటి? హౌస్ లేకపోవడం. హౌస్ లేదని కారణంగా మేము ఊర్లో నుంచి వచ్చేయడం. హౌస్ లేదని వచ్చేసారా మీరు? ఓకే. బెంగుళూరు నుంచా? లేకపోతే మా విలేజ్ నుంచి. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం వైషు. హ్మ్. చాలా అంటే చాలా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ గాని, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న కూర్చొని మాట్లాడుకునేవి గాని నాకు అంటే అక్కడ పెరిగిందాన్ని గదా! హ్మ్. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అసలు బయటికెళ్ళేదానికి కూడా తీరిక లేదు. నలుగురిలో మాట్లాడేదానికి లేదు. సరిపోతుంది మన లైఫ్ మనకి. హ్మ్. కానీ ఆ రోజులు తలుచుకుంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు ఇల్లు లేని కారణంగా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఎవరు పిలుస్తారా మనల్ని? ఓకే. ఈ పాయింట్ బేసిక్‌గా చాలా మందికొస్తది. ఎవరు హ్మ్. పిలిస్తే మనం వెళ్ళాలి? హ్మ్. అంటే ఆలోచించి అసలిది చెప్పకూడదో, చెప్పొచ్చో నాకు తెలీదు. పిలుస్తారు ఖచ్చితంగా. కానీ ఎవరు పిలుస్తారా అని వెయిట్ చేసే విధానం ఉంది చూడు. అది ఎంత పెయిన్‌ఫుల్ ఉంటదంటే పిలవకపోతే బాధుంటది చూడు. అది ఇంకా హ్మ్. భయంకరంగా ఉంటది. హ్మ్. పిలువడానికేమో చాలా ఒక ఇల్లుండాలి. ఒక ఇల్లుండాలి. హ్మ్. ఎక్కువ అద్ టైం ఏం పట్టదు.
కానీ ఒక చూపిస్తా. ఛాన్స్ వస్తే డబ్బులు బాగా సంపాదించేసారు అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టే ఛాన్స్ వచ్చింది. సిటీలో ఇల్లు కట్టుకుంటారా? ఊర్లో ఇల్లు కట్టుకుంటారా? 2 కట్టుకుంటా. ఆ! అంతలా సంపాదిస్తే ఈ సిటీలోనే కట్టుకుంటే విలేజ్‌లో మరీ అంత పెద్దదని చెప్పను విలేజ్‌లో. ఐ మీన్ నాకు ఏమంటారు అప్పుడప్పుడు మేము పోయి ఉండేకి. హ్మ్. అలా కట్టుకుంటా అన్నమాట. సిటీలో మంచిది కడతా. సిటీలో మంచిది కడతారు. కట్టాలనే కోరిక. చూద్దాం ఎలా ఉంటదో నాకు తెలీదు. ఏ దిష్టి తగలకుండా మంచిగా ఉంటే హ్మ్. మంచిగా ఉంటుంది. యూట్యూబే ఇచ్చింది మీకు ఈ ఈ ప్లాట్‌ఫార్మ్. ధైర్యం. ఈ ధైర్యం. నేను సంపాదించి కట్టగలను ఇల్లు. ఎప్పుడు ఆడపిల్ల నేను ఇది చెయ్యలేనేమో అని అనుకోకూడదు వైషు. ఏదైనా చేసి చూపిస్తా. హ్మ్. నాకెవరైనా అంతెందుకు మా ఆయనే అంటాడు. హ్మ్. ఇది నీ వల్ల కాదులే వదిలేయి అని చెప్పేసి. కానీ నేను ఖచ్చితంగా ఎప్పుడు నువ్వు తగ్గేది లేదు ఏం లేదులే అంటాడు. కానీ నేను ఒక 6 కేజీస్ లాస్ అయ్యా. ఓహ్! వితిన్ 1 మంత్‌లో హ్మ్. 6 కేజీస్. సూపర్. కానీ అసలు ఎలా డైట్ ప్లాన్ ఆయనకి కూడా తెలియదు తిన్నా నేను చెప్పేస్తా అంతే. కానీ ఏదో ఒక చిన్న లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటాను. ఎక్కువ ఆకలైనప్పుడు. నువ్వు చేయలేవు అంటే నేను అది చేసి చూపించిన దాకా నాకు నిద్ర పట్టదు. హ్మ్. అదొక మెంటల్ అనుకో. అలాంటివి ఉండాలి కొన్ని సార్లు. అంత గట్టిగా మనం నిలబడితేనే కొన్ని కొన్ని పనులు మా జరుగుతాయి. వాళ్ళంటారు, "నీ లైఫ్‌లో డబ్బేనా ఇంకేం లేదా?" అని చెప్పేసి. హ్మ్. నా లైఫ్‌లో డబ్బే కావాలి. నాకింకే అసలు నా ఫ్యామిలీ, డబ్బు. నాకింకెవ్వరు ఎట్టపోయినా నాకు సంబంధం లే. హ్మ్. ఫ్యామిలీ ఉండాలి. వాళ్ళకి మంచిగా ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకి నేను చూసుకునేంత డబ్బు నా దగ్గర ఉండాలి. అదొక్కటే నా కోరిక ఇప్పుడు వైషు. 2 చేతులా సంపాదిస్తున్నారా? ఇంకొక 2 చేతులున్నా బాగుండు అనిపిస్తది. సరిపోవట్లే టైం అసలు. ఇప్పుడు 2 పూటలే ఉన్నాయి. హ్మ్. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా అది కూడా సరిపోవట్లే. ఇంకో 2 పూటలుంటే బాగుండు. ఇంకో 2 పూటలుంటే ఇంకొంచెం ఎక్కువ సంపాదించొచ్చనా? సరిపోవట్లే. నైట్ అయితే చీకట్లో నేను కనిపించాను గదా! వీడియో షూటింగ్స్. ఒరేయ్! అది ఎటు తిరిగి మీరు మీ కలర్ గురించి చెప్పకుండా మాత్రం నేను మీరు నమ్మరు. హ్మ్. నేను నైట్ టైమ్స్ వీడియో షూట్ చేయను. ఓకే. బేసిక్‌గా నాకస్సలు నచ్చదు. ఐ మీన్ నేను ఉండేదే బ్లాకు. అక్కడ ఉండే ఒక లైట్‌కి 2 లైట్‌లకి ఆ కెమెరాలో అసలు కనిపించను. మార్నింగ్ టైమ్సే ఇంగ ఈ మధ్య అయితే అసలు చాలా తగ్గిపోయాయి వీడియోస్ నాయి హ్మ్. పెట్టడమే. ఓకే. ఎందుకంటే టైం సెట్ అవ్వట్లే. బ్రాండ్ ప్రమోషన్స్ అని, ఇవని, అవని వాటి చుట్టూ తిరగడం సరిపోతుంది. ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నారా? బానే వస్తున్నాయి కొన్ని నెలల నుంచి. అవునా? అలానే రావాలండి పర్లేదు. అంటే కొన్ని చూసారు కాబట్టి ఇవి కూడా కనిపించాలి. ఈ మధ్యలో ఒక్కసారి మీ వారికి యాక్సిడెంట్ అయిన వీడియో చూసాను నేను. అవును. అయింది. దేవుడి దయ వల్ల ఏం కాలే. అయ్యో! ఏం కాలేదు కాబట్టి మీరింత ఆనందంగా హ్యాపీగానే ఉన్నారులెండి ఉన్నా. గానీ ఆ రోజు ఎంతలా ఏడ్చానంటే వైషు, అసలు వామ్మో! ఆ సిట్యుయేషన్ అసలు ఏదో ఇంకా మొత్తం చెప్పలేనింకా. హ్మ్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం పట్టేసింది. భారంగా అసలు ఏడుస్తున్నా, అరుస్తున్నా నాకింకేం అర్థం కాలా. ఎప్పుడైతే ఆయనకి నాకొక్క దెబ్బ కూడా తగలలేదు అని చెప్పి వీడియో కాల్ చేశాడో, హ్మ్. అప్పుడు అప్పటికి కారుతున్నాయి గానీ, ఆ భయం అనేది పోయింది. ఏం కాలేదు మనిషికి అని చెప్పేసి. హ్మ్. నేనప్పుడు లాంగ్ వీడియో పెట్టా. అదే. ఆ వీడియో బాగా పోయింది. చూసాను నేను. ఆ తర్వాత ఏమైందంటే, ఈ సిట్యుయేషన్‌లో కూడా నువ్వు వీడియో తీస్తున్నావా? హ్మ్. అంటే ఇంక నాకెవరితో షేర్ చేసుకోవాలి? మొత్తం మీతోనే షేర్ చేసుకుంటున్నా. అది ఏడుస్తున్నా వస్తనే ఉన్నాయి. మీతోనే చెప్పుకుంటున్నా. నాకు బేసిక్‌గా ఏడుపు రాదు. హ్మ్. నువ్వు ఇందాకే చూసుంటావు. అదే. ఎవరు ఎంతలా ఏడ్చినా హ్మ్. మనిషి చచ్చిపోయి పడుకొనున్నా సరే నాకు అంటే తెలిసిన వాళ్ళు. హ్మ్. నేనైతే ఏడవను. నాకు రాదు. ఓకే. నాకు మా జేబ్ అంటే చాలా ఇష్టం. హ్మ్. మా జేబ చనిపోయాడనమాట. పాప పుట్టిన తర్వాత. చనిపోతే నాకసలు ఏడుపే రాలే. మనిషిని తీసుకెళ్ళిపోతున్నారు. అయ్యో! అందరూ ఏడుస్తున్నారు. నాకు ఏడవాలని ఉంది. కానీ నాకు రాట్లే. ఓకే. నాకు అట్లాంటప్పుడు నాకెవరన్నా ఒక మాట అంటే ఏడుపొస్తదేమో గానీ, కానీ ఎప్పుడు ఏడుపొచ్చిందంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మా జేబుంటే ఇప్పుడు బాగుండేది అని తలుచుకొని ఉంటాను జూడు. హ్మ్. అప్పుడు ఏడుపొస్తది వైషు. ఓకే. అంతేకాని ఫేక్‌గా వాళ్ళు చూస్తున్నారని, వీళ్ళు చూస్తున్నారని నాకస్సలు ఏడుపు రాదు. హ్మ్. అది ఎంత ట్రై చేసినా లాస్ట్ టైమ్ ప్రశాంతి గారితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. హ్మ్. ఆ ఇంటర్వ్యూలో ఆహ్, ఏడుస్తానని ఎక్స్‌పెక్ట్ చేశారంట మా వాళ్ళు. ఓహ్! నాకేమో రాలే. ఏడుస్తారని ఎక్స్‌పెక్ట్ చేసారా? నాకేమో రాలే. కొంతమందికి హార్ట్‌ఫుల్‌గా వచ్చేస్తది. కొంతమంది హార్ట్‌ఫుల్‌గా ఏ ఏడుస్తారు. అది నిజమండి. నే ఎప్పుడైనా మనం కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళు ఏడుస్తారు. అలాంటి వాళ్ళని మళ్ళీ నేను తప్పనట్లే. హ్మ్. కొంతమంది ఏడుస్తారు, హార్ట్‌ఫుల్‌గా ఉంటారు. నాకు రాదు. అదేంటో రానప్పుడు ఏడవద్దంతే. కావాలని తీసుకొచ్చి ఏడ్చేంత రాదు. పెళ్ళైన తర్వాత అప్పగింతలుంటాయి తెలుసా? హ్మ్. తెలుసు. పెళ్ళికి ముందే ఒక్కలనేవి అమ్మ, నాన్న చేత ఆకు, ఒక్క పెట్టిస్తారు. అవును. అది ఎమోషన్ సీన్ అంటది. హ్మ్. నాకేం తెలుసు? చెప్పాలి కదా! ఎవరైనా నా దగ్గరికొచ్చి అక్కడ ఇది ఏడవాలమ్మా ఇది అని మీరు చెప్పి. ముందే చెప్పాలి కదా! ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారేంటి? చెప్తున్నారు. వచ్చి అక్కడ ఏడవాలి నాయనా అని చెప్తే ఎట్టకట్టు ఆ జెండు బాంబ్ పూసుకొని వాళ్ళు ఏడ్చినట్టే ఏడవకపోయినా నా గ్లిజరిన్ ఏసుకొని షూటింగ్‌లలో ఏడ్చినట్టే. అది ఏడవలేదంట. ఈ మధ్య వైరల్ అయిందది. నాకేం తెలుసు?
మీరు మెంటల్‌గా హోల్డ్ చేసుకుంటున్నట్టు అనిపించట్లేదా మీకు? అంటే అన్ని లోపల పెట్టేసుకోవడము, నాకు ఏడుపు రాదు. నేను పైన ఇదొక కవర్ ఏసుకుంటాను. నాకు ఏడుపు రాదు. నేను ఇలానే ఉంటాను. అలా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? నిజంగా ఎవరు ఎటు పోయినా నాకు ఏడుపు రాదు. అలానే ఉంటారా? నాకు మా వారు తిడితే తప్ప హ్మ్. ఇంకే సిట్యుయేషన్‌లో నాకు ఏడుపు రాదు. మా వారు తిడుతున్నో లేకపోతే పేరెంట్స్ గురించి హ్మ్. ఎప్పుడైనా ఏదన్నా సిట్యుయేషన్ లో ఎవరన్నా ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళేదన్నా నన్నన్నారని తెలిసినప్పుడు హ్మ్. అట్లాంటి చిన్న చిన్నయి ఉంటాయి గదా! గొడవలు. అదేనండి. అట్లాంటియి ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు వస్తది గానీ ఏడుపు. హ్మ్. అంతేగాని వాంటెడ్‌లీ ఇప్పటికిప్పుడు రావాలంటే అది నా వల్ల కాదు. ఇప్పుడు నేనేదో అడుగుతున్నా అనుకుంటారండి మిమ్మల్ని ఏడవమని. మీరు అహా! అలా కాదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఆ రోజు వాళ్ళు చెప్పలేదు పెళ్లిలో ఏడవమని. ఆ ఫోటోస్ నేను నేను ఒకటి చెప్పాలి. ఇక్కడ మొదలు పెడతారు. మళ్ళీ ఇంకెక్కడికో ఎక్కడికో ఎళ్లి వెళ్ళిపో ఇప్పుడొకటి చెప్పాలంటారు. చెప్పండి. ఆ! బేసిక్‌గా మా నా పెళ్లి ఫోటోస్ నా యూట్యూబ్ ఫస్ట్ సాలరీతో తీసుకున్నా. అర్థమైందా? ఓకే. డబ్బులు సంపాదిచ్చింది ఇక్కడ సంపాదిచ్చి అప్పటి వరకు మీరు పెళ్లి ఫోటోలే తీసుకోలేదు. ఓకే. తీసుకోలేదు. డబ్బులు లేకనా? ఇప్పుడు ఆ 20,000 సరే 20,000 ఉంటాయి మన కాడ. ఎంత దాచిపెట్టి మేము అంత ఆ 20,000 గ్యాదర్ చేయగలం. హ్మ్. అయి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఏదైనా అవసరం వస్తదేమోనని భయంతో హ్మ్. అస్సలు తీసుకోలే. ఓకే. పోతే పోయినీలే అంటే అది మోస్ట్ మెమరబుల్ మెమోరీస్ కదా! హ్మ్. హ్మ్. చాలా ఫైట్ చేసి ఎంత కష్టపడి సంపాదించుకున్న ఆ! పెళ్ళది. మా ఆయన నేను ఎంత కష్టపడి సంపాదించుకున్నాను. హ్మ్. కానీ అది అసలు నేను చాలా మా ఆయన్ని అడిగితే ఇప్పుడేముందిలే, ఇప్పుడేముందిలే హ్మ్. అని అంటూ ఉన్నాడు. కానీ అది రాసిపెట్టి ఉండిందేమో యూట్యూబ్ డబ్బులతో తీసుకోవాలి అని చెప్పేసి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నా హ్మ్. సంపాదనతో నేను తీసుకున్నాను అని చెప్పేసి. ఓకే. అలా అని చెప్పి మా ఆయన్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లే. ఇప్పుడు ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీకి ఎంత వరకు చేయగలడో అంతవరకు ఇప్పుడు ఈ పని చేస్తే నేను చిన్నతనమేమో అని మా ఆయన ఎప్పుడూ ఫీల్ అవ్వడు. హ్మ్. అది అసలు ఆయనకి లేదలా. ఇంట్లో పనైనా చేస్తాడు, బయటికెళ్ళి పనైనా చేస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు అన్నీ ఉంటాయి. హ్మ్. చాలా బాగా చూసుకుంటాడు. ఒక అమ్మాయికి సపోజ్ నాకు బాగలేదనుకోండి, మా ఊర్ల కాడ నుంచి ఎవరు రారండి. మా హ్మ్. అమ్మ, మా నాన్న ఇటెవరు వచ్చి చూసుకోరు. ఓకే. మొత్తం చేసుకునేది మా ఆయనే. హ్మ్. రీసెంట్‌గా నాకు అమ్మవారు పోస్తే ఒక 2 డేస్‌కేమో వాళ్ళ అమ్మొచ్చి చూసుకునింది. ఓకే. కానీ అది కూడా వాళ్ళ అమ్మ పని కూడా మా ఆయనే చేస్తాడు. హ్మ్. అంత బాగా చూసుకుంటాడనమాట. ఆయన లేకపోతే నేను లేనంతే. ఈరోజు నేను 7 వరకు రావడానికి కూడా ఆయనే కారణం. అంత ఎందుకో తెలీదు. అది రాసిపెట్టునింది. "ఏముందమ్మా ఆయనలో" అంటారు మళ్ళీ వీళ్ళతో పెద్ద సావు. ఆ సాఫ్ట్‌వేర్ "ఏముందమ్మా ఆయనలో" అంటే, "ఏమో రాసిపెట్టునింది." ఎందుకు? అలా గంట మోగిందనుకోండి. గంట మోగింది, పూలు ఆ! రాలాయి, వర్షం పడింది, అలా ఏం మెరుపులొచ్చాయి. జరగలేదు గానీ, అలా మోగింది ఇక్కడ. హ్మ్. అయిపోయింది. అసలు ఎందుకలా కాదు మీరెప్పుడు మీరు కూడా వీళ్ళు పాపం ఇలా అన్నారు, అలా అంటున్నారు. మీకసలు పాజిటివ్ సైడే లేదా యూట్యూబ్‌లో? మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీకోసం పాజిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు. ఎందుకు లేదు? ఎంత బాగా చేస్తారు పాజిటివ్ కామెంట్స్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా నన్ను బ్యాడ్‌గా పెట్టినా గాని వాళ్ళ కిందెళ్లి వాళ్ళ రిప్లై అసలు ఏం కనిపించింది అందులో నీకు? హ్మ్. ఏం చేస్తుంది అక్కడ ఓవర్ యాక్షను? ఎందుకలా పెడుతున్నారు? అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో. ఉంటారు కొంతమంది మనవంటూ నాకు ధైర్యం ఏంటో చెప్పనా? రేపు మనకేదన్నా అయితే ఫ్యామిలీ ఉంది అని చాలామంది అనుకుంటారు. హ్మ్. కానీ నేను అలా కాదు. నాకేదన్నా అయితే నా ఛానెల్ ఉంది. ఐ హ్మ్. మీన్ ఆ నా ఛానెల్ సబ్‌స్క్రైబర్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఉన్నారు. నన్ను చూసుకోడానికి. మీది లాంగ్ వీడియో కూడా ఒకటుంటది గదా! మీరు సపోర్ట్ చేస్తే ఇలా ఉంటుందని నేను అనుకోలేదని జెప్పేసి ఒక వీడియో డబ్బులు ఉంటది. సంథింగ్ హ్మ్. చూపిస్తున్నా. హ్మ్. అంతే వాళ్ళ సపోర్టింగ్ అలానే ఉంటది. ఇప్పుడు మనం పడిపోవడానికైనా వాళ్ళే కారణం. మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలన్నా వాళ్ళే కారణం. సో, అది నేను లైఫ్‌లో మర్చిపోలేను వాళ్ళ గురించి. వాళ్ళు తిడుతున్నారన్నా గాని అవి నాకు బ్లెస్సింగ్స్ లాగే పడుతున్నాయి గదా! అది అంతేగా. వాళ్ళకి అర్థం గాట్లే. హ్మ్. అది నేను చాలా సార్లు చెప్పినా అది పొగరనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియట్లే. మీరు తిడుతున్నా అవి నా దగ్గరికొచ్చి డబ్బుల రూపంలో బ్లెస్సింగ్స్ లాగే పడుతున్నాయి. అంతే వాళ్ళ టైం తీసుకొని వాళ్ళు నెగెటివ్ కామెంట్ పెట్టినా మీకది టైం ఇచ్చినట్టే కదా! ఇచ్చినట్టే కదా! మీరంత టైం తీసుకొని నా వీడియోస్ చూసి నాకు కామెంట్ పెడుతున్నారు. హ్మ్. మీరు నన్ను బ్లెస్ చేస్తున్నారు అది వాళ్ళకి తెలియట్లే. హ్మ్. కొన్ని వదిలేయాలంతే. చాలా సార్లు చెప్పి కామెంట్స్ గురించి అలసిపోయా. హ్మ్. బయట చూస్తే ఏమడుగుతారు మిమ్మల్ని? కామెంట్స్ గురించయితే అస్సలు అడగరు. అవునా? హ్మ్. అసలు పట్టించుకోరు. నేనే చెప్తుంటా. నేనసలు పట్టించుకోను అంటున్నాను గదా! హ్మ్. వాళ్ళు కూడా పట్టించుకోరు. ఓకే. చాలా మంది ఏమంటారు బాగా తీస్తున్నావు వీడియోసు. హ్మ్. ఎందుకు ఓలక్కో అని వర్డ్‌ని మానేసావు హ్మ్. అని చెప్తారనమాట.
మా ఊరి లైఫ్‌కి అది సరిపోయింది. ఇప్పుడు నేను ఆ క్లౌడ్ వాయిస్ నాకు రాట్లే. ఓకే. ఈ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి, నా వీడియోస్‌కి అంత పెద్దగా అంటే డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. మీ రూట్స్‌ని అతుక్కొని ఉండండి అని చెప్తా ఉంటారు గదా! అదెప్పుడు అనిపించలేదా? కానీ నేను ఇప్పుడు దాని రుణం అనేది నేను తీర్చుకోలేను. అది మర్చిపోలేనది. ఓకే. అలా అని చెప్పి ఇది నేను కంటిన్యూ చేయాలి అంటే ఇప్పుడు సిటీ లైఫ్ వాళ్ళు చూస్తుంటారు గదా! అది వాళ్ళకి నచ్చట్లే. హుహు. అంటే స్టార్టింగ్‌లో ప్రతి వీడియోలో అది రావడం. ఇంతకుముందు కూడా చెప్పేవాళ్ళు నచ్చట్లేదని. కాకపోతే అది విలేజ్ లైఫ్. సరిపోయింది. మా ఊరు లైఫ్‌కి అది నాకు సరిపోయింది. ఇప్పుడు సరిపోవట్లే. ఓకే. అందుకని చెప్పి దాన్ని వదిలేసాను గానీ, దాన్ని నేను మర్చిపోతానని నేను చెప్పట్లే. అది నాకొక వరంలా దొరికిందప్పుడు. అసలు ఎట్లా పరిచయమైందో అదంతే ఇంకా. ఇప్పుడు స్టార్ట్ చేసిన వీడియోస్ దగ్గర నుంచి క్రియేటర్స్ మీట్ వరకు వచ్చిన హ్మ్. ఎలా ఉంది ఈ హై అసల? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హ్మ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరక్కడే ఉండిపోయారు. నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. నేను ఇక్కడి వరకొచ్చాను. వడ్డీ అమ్మ. ఇప్పుడు ఇది నెగెటివ్ అయింది మీకు. అమ్మ వద్దు. నెగెటివ్‌గా చెప్పట్లే. హ్యాపీగా చెప్తున్నా. పర్లేదులెండి. ఎలాగైనా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ నేను చేస్తున్నారు. నెగెటివ్‌గా చెప్పట్లే. అంటే నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళనే కాదు. నా గురించి ముందు అనుకున్న వాళ్ళుంటారు గదా! ఇలా, ఓకే. అలా అని చెప్పి. అలా అన్నమాట. అంతెందుకండి. మా వాళ్ళే నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ పెట్టారా? కామెంట్స్ పెట్టారు. హుహు. మీ బుద్ధులు సరిగ్గా లేవు. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే వాళ్ళ గురించి నేను. ఎంత వరస్ట్ మనుషులయ్యుండి కూడా మమ్మల్ని అంత బ్యాడ్ కామెంట్స్ మా ముగ్గురు తోడికోడళ్ళు. మేము ఎలా ఉంటామంటే అసలు అక్క చెల్లెలంటే ఇలా ఉండాలి అన్నట్టుంటాం మేము. ఓకే. సరే ఎవరికి ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే, మాకెలాంటి బాధలున్నా సరే, హ్మ్. మేము అయన్నీ మనుషుల్లో నువ్వు ఇది అనుకున్న ఎప్పుడు పోలే. ఓకే. అంతవరకు మేమెప్పుడు రాలే. వెనకాల బాధపడిన రోజులున్నాయి కానీ, ఎదురుగా వచ్చి ఒక్క మాట అనుకున్న పాపాన పోలే మేము. మీ బుద్ధులు ఇది అంటే మాకెట్లా మండిపోయిందంటే, వాళ్ళ దగ్గరుంటే వాళ్ళ మొహాన యాసిడేసి నువ్వు ఇలాంటోడివిరా అని చెప్పాలన్నంత కోపమొచ్చింది. కానీ వాళ్ళు చేసిందే మనం చేస్తే ఏంటి? తర్వాత వద్దు ఇలా చేయకూడదు అని చెప్పేసి మేము అంటే ఇలా వాళ్ళ గురించి ఇంకా బ్యాడ్‌గా మాట్లాడకూడదు. వాళ్ళు ఇది అని ప్రూవ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. లేదు. అందరికి తెలుసు. అంతేగా. వాళ్ళేంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నువ్వొచ్చి మమ్మల్ని అనడానికి ఎవడివసలు? నువ్వేంటనేది, నువ్వు ఎలాంటి పనులు చేస్తావు మొత్తానికి తెలుసు. పచ్చిగా చెప్పాలంటే. నువ్వు వచ్చి ఏదో మా బతుకు మీరు పళ్ళు కొరికి ఇంత కోపంగా చెప్తున్నారు. అయ్యో! ఎందుకంటే అంతలా ఉందన్నమాట. హ్మ్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఆ మనిషి నుంచి మేము. ఎందుకులేండి ఇంకా అసలు అనుకోలే వాళ్ళలా మాట్లాడతారని, వాళ్ళు మమ్మల్ని అలా అంటారని. తెలిసిన తర్వాత ఎలా ఉంటది చెప్పండి ఆ పెయిను. అదేలెండి. అంతే ఇంకేమి అదే మార్చలేం. మీకు నిదర్శనం మీరు ఎదుగుతున్నారు అని. సింప్లీ మీరు ఎదుగుతుంటేనే వస్తాయి అలాంటివన్నీ. మళ్ళీ సబ్‌స్క్రైబర్స్ అనలేదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని. మీరు మళ్ళీ రాంగ్‌గా తీసుకోవద్దు. నేను ఆ సిట్యుయేషన్స్‌ని వాళ్ళ గురించన్నారు. మీ గురించి కాదు. కాదు. హ్మ్. అదనమాట. మళ్ళీ హ్మ్. కవర్ చేశానంటారు. కాదు. మామూలుగానే చెప్పా. ఇంకా భయపడతారా? అంటే మీరు సబ్‌స్క్రైబర్స్‌కి రెస్పెక్ట్ ఇస్తారా? భయపడతారా? భయం అని నేను చెప్పను గానీ, హ్మ్. అది బ్యాడ్‌గా వెళ్ళిపోతే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో. ఇప్పటి వరకు నేనంటే ఇద్దని వాళ్ళకొక అక్కడ మైండ్‌లో పడిపోయి ఉంటది. అవును. ఏదన్నా తప్పుగా మాట వస్తే టోటల్ మారిపోద్ది కదా! అంటే మీకు ఈ భయం ఉందా? ఎప్పుడైనా ఈ ఉన్న ఫేమ్ ఒక్కసారిగా పడిపోయి, ఒక్కసారిగా ఈ వ్యూస్ అన్నీ ఆగిపోయి, మళ్ళీ ఎదగలుగుతా అని నమ్మకం ఉంది మళ్ళీ వైషు. జీరో అయితే అనే ఒక భయమైతే ఉందా? మళ్ళీ ఎదగలుగుతా అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం అయితే వచ్చింది. ఎందుకని నేను చెప్తాను. హ్మ్. ఇప్పుడు జీరో నుంచి నేను స్టార్ట్ అయ్యా. ఎక్కడ ఎలా మాట్లాడితే నేనొస్తానో నాకు కొంచెం ఐడియా అనేది ఉంటది. హ్మ్. ఏ విధంగా నేను ఒక వీడియోని ఛానెల్‌లో పెడితే దానికి ఎంత వరకు రావచ్చు. ఓకే. వ్యూస్ కానీ, సబ్‌స్క్రైబర్స్ కానీ అని చెప్పేసి. నాకొక ఐడియా అనేది ఉంటది. మళ్ళీ నేను డౌన్ టు ఎర్త్ ఎదగాలన్నా సరే నాకి పెద్ద టైం ఏం పట్టదు. ఎందుకంటే అది మాత్రం నేను ఖచ్చితంగా మనం అదే కదా నేర్చుకుంటాము. ఎగ్జాక్ట్‌లీ. ప్రాసెస్‌లో మీరు మ నేర్చుకోవాల్సింది అదే అది కదా! కదా! సో, నేను ఎప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు. సరే చేశాను. అలా అయిపోయింది. కొన్ని లైఫ్‌లో. కానీ మళ్ళీ ఇంకా అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ గురించి. ఓకే. ఓకే. ఇంక నేనెప్పుడు అలాంటివి చేయనని మాత్రం చెప్పగలుగుతా వాళ్ళకి. దానివల్ల చాలా మంది నష్టపోయారు వైషు. నేనిప్పటికీ తీర్చుకోలేని తప్పేదైనా ఉంది అంటే అది. అంటే నాకు తెలియలేదు. అది. అదేలెండి. సో,
ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న లేడీస్‌కి ఏం కళ్ళు చెప్పాలనుకుంటున్నారు? మూసుకొని స్టార్ట్ చేయండి. కళ్ళు మూసుకొని స్టార్ట్ చేయండి. అంటే వీడియోస్ పెట్టండమ్మా. మంచిగా వీడియోస్ పెట్టండి. హ్మ్. ఎగ్జాంపుల్ నేనే అని చెప్తాను. ఎక్కడో నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తూనే ఉంటారు గదా! ఎక్కడో ఉన్నా, ఎక్కడికో వచ్చా. ఇంకా ఏం చెప్పాలి మీకు? కాకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. వాళ్ళ ప్రమోషన్స్ ఇవన్నీ వేస్ట్. అంటే హ్మ్. నీకు ఒక 10,000 ఇస్తాను మీరు ప్రమోషన్ చేస్తారా? అంటే నిన్న రీసెంట్‌గా ఒక ఆమె కూడా నీకు నేను 20,000 ఇస్తాను నా ఛానెల్ ప్రమోట్ చేస్తావా అని అడిగింది. హ్మ్. డబ్బులొస్తే నాకొస్తాయి. హ్మ్. నువ్వు 20,000 ఇస్తావు. నేను తీసుకుంటా నా అకౌంట్‌లో యేసుకుంటా. హ్మ్. కానీ దానివల్ల నీకు యూజ్ ఉండాలి గదా! ఎగ్జాక్ట్‌లీ. నువ్వు చెయ్యమని అక్క నువ్వు నేను సబ్స్క్రైబర్స్‌ని చెయ్యక్క అంటే నేను చేస్తా. హ్మ్. కానీ దానివల్ల నీకు యూజ్ ఏంటి? నేను ఇట్లనే చెప్తా. హ్మ్. నేను ఏదైనా చేసినయి ఉన్నయి అంటే కొన్ని అంటే ఇంగ తప్పక హ్మ్. అలాంటివి చేసుంటానేమో గానీ ఐ మీన్ ఛానల్ ప్రమోషన్స్. హ్మ్. వాళ్ళయి చేస్తావు కదా! నాదెందుకు చేయవు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చినా రాకపోయినా హ్మ్. ఓకే. మీరు ఒప్పుకుంటారా చెప్పండి? అదే నేను ముందు చెప్తా. ఓకే. మీ ఇష్టమండి. ఇప్పుడు మీరు ఇదేముంది ఛానల్ ప్రమోషన్ చేపించుకున్నంత మాత్రానే మీకు లక్షల్లో వ్యూస్, లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేవు. ఏదైనా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. హ్మ్. ఇది మీకు ఓకే అయితేనే చేపించుకోండి. లేకపోతే ఏముంది మీరు డబ్బులిస్తే నా అకౌంట్‌లో పడతాయి. నాదేం లేదు. హ్మ్. ఇదొక్కటి మీరు ఆలోచించుకోండి. ఓకే అంటేనే నేను చెప్తా. ఓకే. సో, కళ్ళు మూసుకొని స్టార్ట్ చేయండి. చెయ్యండి. మంచి లైఫ్ ఉంటుంది. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. దానివల్ల రూపాయి ఆదాయం లేదు. ఇప్పుడు నిన్నెవరన్నా ఈజీగా ఒక మాట అనమంటే అనేస్తారు. ఒక 10,000 డబ్బులిమ్మనండి. హ్మ్. ఎవ్వడు ఈడు కనీసం దేకను ఇంకా లోపల బాగా ఇందులే అనుకునే వాళ్ళుంటారు. హ్మ్. అంతేగాని ఎవ్వరు పట్టించుకోరు. అవును. వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించాలి? హ్మ్. ఇదే చెప్తా నేను. నువ్వెలా నీవు పడిపోతున్నప్పుడు పట్టుకోవడానికి రాని చేతులు, నిన్ను అనడానికి వస్తున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళ మాటలు పట్టించుకోవాలి? హ్మ్. అది కదా నేను చెప్తాను. లేడీస్‌కి ప్రతి హౌస్ వైఫ్ ఇదే ఆలోచిస్తది. నేనేదన్నా బయటికెళ్తే ఎవరన్నా ఏమన్నా వీళ్ళేమంటారు? అంటారేమో. వాళ్ళేమంటారు? ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు. పెళ్లి కాని అమ్మాయిలైతే అమ్మా నాన్న సపోర్ట్. హ్మ్. పెళ్ళైన అమ్మాయిలైతే హస్బెండ్ సపోర్ట్. ఇంక అత్తమామలంటే వాళ్ళకి మీరు దూరంగా ఉంటే పర్లేదు. హ్మ్. లేదు ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళ సపోర్ట్ కావాలి గదా! అవును. దానివల్ల మీరు విడిపోవద్దు. హ్మ్. అంతే. వాళ్ళొక్క సపోర్ట్ ఉంటే మీరు ఎంతవరకైనా వెళ్ళొచ్చు. బయట వాళ్ళెవరు మిమ్మల్ని అనడానికి. హ్మ్. అంతేగా. సో, త్వరలో ఒక ఇల్లు కట్టబోతున్నారు. అది పెట్టగాక హౌస్ thumbnail. వార్మింగ్‌కి మేమొస్తున్నాం. త్వరలో ఇల్లు కట్టిపోతున్న పావని వెంకి నేషనల్ నిజంగా ఇప్పుడు మీరిచ్చారు తెలుసా? నాకు ఆ ఆలోచనే లేదు. అది పెట్టిద్దాం థంబ్‌నెయిల్ అని. ఇదే పెట్టండి ఎడిటర్ గారు మీకే చెప్తున్నాను. అక్కడ లోపల నేను చెప్పలేదు కదా! త్వరలో ఇల్లు కట్టిపోతున్నాను అని చెప్పారు. చెప్పేసి. ఇదిగో మీరు ఎక్కువ టైం పట్టదని చెప్పారు ఇందాక. టైం పట్టదంటే ఒక సంవత్సరం ఎక్కువ టైం పట్టదంటే త్వరలోనే కదా ఒక దానర్థం. నెలలోనే కట్టేయొచ్చు. నన్ను కాదు మానిప్యులేట్ నాయనా. చేయడానికి ట్రై చేయకండి. ఎక్కువ టైం పట్టదు అంటే జస్ట్ ఒక నెలలో కడతానని కాదండి. నాకు ఆలోచనే లేదు. మీరిచ్చారు కాబట్టి పెట్టిచ్చేస్తాను అంతే. టైం పట్టదు అంటే, అంటే ఒక 10 ఓకే. సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదు పట్టదని కాదు. పెట్టిచ్చాను. ఊరికే అన్నాను. పర్లేదు. తొందరగానే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు త్వరలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని థాంక్ చెప్పేసి. యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థాంక్ యూ. అయిపోయింది. బాయ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.